అందరం నిలువబడి 10 ఆజ్ఞలు చదువుకుందామండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మతుడనట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలు ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి నిజంగా ఏమండి, మనం నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తం ఏమండి నిరీక్షణ లేనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట? దుఃఖపడతానే ఉంటారంట, ఏడుస్తూనే ఉంటారంట. ఎందుకోసం? మన ప్రియులు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉంటే నాకు ఏదో సహాయం చేస్తారు కదా. ఎంతో సహాయం చేసిన వాళ్ళు, ప్రేమ ఉంటుంది కాదంట్లా. కానీ మనకు ఒక నిరీక్షణ ఏంటి? నిజంగా వాళ్ళు తమ కష్టాలన్నీ, శ్రమలన్నీ తీరిపోయి దేవుని రాజ్యానికి సంతోషంగా వెళ్ళారు. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళ యాత్ర ముగిసింది. దాని విషయంలో మరి ఏంటి అంటే, బాబు ఎదరకొచ్చి కూర్చోండి, ఫ్యాన్ గాలికి ఇటుకొచ్చి కూర్చోండి, నువ్వు కూడా కూర్చోండి. మరి నిజంగా మరి సంతోషం రావాలి అంటే వాళ్ళ యొక్క బ్రతుకుని మనం గుర్తు చేసుకున్నప్పుడు సంతోషం అనేటువంటిది వస్తుంది. అవునా కదా? మరి ఈరోజు మా అమ్మ దేవుని రాజ్యానికి చేరుకున్నటువంటి రోజు. అది ఏంటి అంటే అది సంతోషకరమైన రోజే. దేవుని స్తోత్రం చెప్దాం. తను ఎంతో బాధపడింది ముందు. తన జీవితం అంతా కష్టమే నన్ను అడిగితే. ఒక సముద్రంలో మనం అందరం దూకామనుకోండి, ఈత ఈదుతూ ఉంటారు. ఎవరు ఈజీగా ఈదుతారు చెప్పండి? ఎవరికైనా సమానమే. సపోజు వచ్చిన వాళ్ళకి కాస్తంత ఈజీ ఉంటుంది. మరి వచ్చింది అనడానికి ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? దేవుని వాక్యమే. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ జీవితాన్ని
ఈదగలిగినటువంటిది. భక్తుడు రాస్తాడు, ఈ జీవిత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. ఏమండి, ఈ జీవిత ఈద లేని పరిస్థితిలో కొంతమంది భారమైపోయి మాకు వద్దు అని చెప్పి తమను తాము ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరా? ఏమండి, మరి మొన్న యూట్యూబ్లో జస్ట్ ఇలా పెడితే ఇలా సరువు వెనక్కి తీసింది షార్ట్ మెసేజ్లో. ఏమండి, కారు వెళ్తా ఉంది, ఇలా ఆపాడు అంతే, బ్రిడ్జ్ దగ్గర జస్ట్ ఆపి టక్మని ఎక్కి దూకేశాడు అంతే. ఏమండి, కారు ఇలా ఆపాడో లేదో బ్రిడ్జి పైకి ఎక్కేసి దూకేశాడు. పాపం ఎంత బాధ ఉంటుందో మనకు తెలియదు కదా. ఏమండి, కారు వస్తే నా జీవితం మారిపోద్ది, ఇల్లు కట్టుకుంటే నా జీవితం మారిపోద్ది అనుకుంటారు. ఈ సమస్య నుంచి విడిపించబడితే ఇది కాదండి. అందుకే అంటాడు, ఆయనే మన రాజు, మరణం వరకు కూడా నడిపించగలిగినటువంటి, సదాకాలం ఆయనే రాజు, మనల్ని మరణం వరకు కూడా నడిపించేవాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. మరణం వరకు కూడా నడిపించగలిగినటువంటి దేవుని కలిగి ఉన్నాం. ఏమండి, నిజంగా అమ్మ, మరి ఆ అమ్మ విషయంలో గుర్తు చేసుకుంటే నాకు ఎంతో సంతోషమే. వాళ్ళ కడుపును పుట్టడం కూడా అదృష్టమే మాకు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు అంటే, మీరు ధనవంతులు అమ్మంటే ధనవంతులు అని కదండి, మంచి బట్టలు వేసుకున్నారంటే అవి కాదండి, దేనికోసం కాదు. తనది ఏది చూసినప్పటికీ కూడా ఏమండి, ఒక నిర్లక్ష్య వైఖరి ఎప్పుడు చూడలేదు నేను. మేము పుట్టక ముందు నుంచి బైబిల్ చదివేదంట, అందుకోసం వాక్యానుసారంగానే జీవించింది. దేవుని స్తోత్రం చెప్దాం. మరి పెళ్ళైన కాడ నుంచి చదివేదో ఎప్పటి నుంచి చదివేదో నాకైతే తెలియదు, కానీ మాకు పుట్టడం కాడ నుంచి కూడా బైబిల్ చదవడం తెలుసు. ఏమండి, ఏ పని చేసినా అది వాక్య ప్రకారం లేకపోతే చేయలేదు ఆవిడ. వాక్య ప్రకారమే చేసింది. ఇది తప్పి మళ్ళీ అయ్యో ప్రభు అనలేదండి. ఏమండి, అవునా కదా? నిజంగా ఒకవేళ వాక్యం చదువుతాం, ఏమండి, వాక్యం చదివిన తర్వాత మనకు కన్వీనియంట్ కోసం మనం ఎంతో కష్టపడతా ఉండవా? ఏమండి, మనకి కోపం వచ్చినప్పుడైనా శ్రమ వచ్చినప్పుడైనా ఎవరినో ఒకళ్ళు ఏదో ఒకటి అనమా? ఏమండి, ఎప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరు దెబ్బలాడుకోవడం ఎప్పుడు ఉండదండి. ఏమండి, ఒక్క మాట అనుకున్నది వినం మనం. వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు తప్ప, ఏమండి, ఎప్పుడు ఒక మాట అనుకున్నది తెలియదు. వాళ్ళు ఎందుకురా ఇలా చేసావు అన్న మాట అంటాం కానీ, ఎందుకు అక్క ఇలా చేసా అంటాం కానీ, ఏమండి, ఎప్పుడు చూడలేదు మేము. వాళ్ళందరూ అంతే. ఎందుకు అంటే, ఏమండి, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దనుంది. అలాగే ప్రతిరోజు వాక్యానుసారంగా, అంటే అప్పుడప్పుడు చదివి అప్పుడప్పుడు వింటే కనుక ఎలా మారుద్దండి, దారి తప్పుతూ ఉంటాం. కానీ వీళ్ళు ఏంటంట, ప్రతిరోజు చదువుతారు కాబట్టి. అందుకే అంటాడు, యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటండి, నీవు దివారాత్రాలు దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే నీ మార్గాలను తప్పిపోకుండా నీ మార్గములను వర్ధిల్లుతావు. దేవుని స్తోత్రం చెప్దాం. దావీదు భక్తుడు అదే అనుభవంతో రాస్తాడు, ఏమండి, నీ ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ఆనందిస్తూ ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో ఎవరిని నాటబడిన చెట్లాగా. ఏమండి, మేము ధనవంతులు అయ్యామంటే ధనవంతులు కాదు, ఇల్లు కట్టారేమన్నంటే ఇల్లు కట్టినవి కావు. ఏమండి, మా అన్నయ్యకి మా చిన్నప్పుడే సంబంధం వచ్చిందంటండి 14 సంవత్సరాలకే. అప్పుడు ఏంటి ఇల్లు లేదేంటి అన్నారంటండి, తాటాకిల్లే ఉండేది. ఏమండి, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది అంతండి. ఏమండి, దేవుని రాకడ అతి సమీపంగా ఉంటే ఇల్లు కోసం అడుగుతున్నారు మీరు క్రైస్తవులేనా అని అడిగిందంట ఆవిడ. నేను కొంచెం కష్టపడి చేస్తుంటే ఎందుకమ్మా ఇంత కష్టం అంటూ ఉండేది. నాకు కోరికే ఉంటుందండి, ఇప్పుడు మా అమ్మ మైండ్ నాలో ఉంటుంది, కానీ ఎందుకు దేవుడు చేస్తున్నాడో నాకైతే తెలియదు. కానీ నిజంగా మన పౌరస్థితి ఎక్కడుందంటండి, పరలోకంలో. మన పౌరసత్వం ఎక్కడుంది? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను జీలిగిమిల్లి అమ్మాయిని, సపోజు కోరసగూడెంలో ఉంటున్నాను. ఏదన్నా వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏదన్నా ఆఫర్ కానీ ఏదన్నా వచ్చిందనుకోండి, ఏమండి ఇక్కడ నాకు ఇస్తారండి? ఇక్కడ ఎవరో, అక్కడ వస్తే వచ్చేస్తుంది, అంతేనా కదా? అంటే ఇప్పుడు మన పౌరస్థితి ఎక్కడుందంట, ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, నిందలు ఇవన్నీ పట్టించుకొని ఈ లోకానికి మాత్రమే పరిమితం అయిపోయిన వాళ్ళమని బాధపడొద్దు. మనం ఇక్కడ వారం కాదు. కొన్ని రోజుల నుండి మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. మన నీతిని మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనం కాపాడుకోవాలి. మనం చనిపోయినప్పుడు, ఏమండి, చనిపోయినప్పుడు కాదు, బతికున్నప్పుడే స్టేట్మెంట్ ఇస్తాడంట దేవుడు భక్తుల కోసం. ఒకవేళ చనిపోయినప్పుడన్నా, ఏమండి, పౌలు గారు ఏం చెప్తారు, నేను మంచి పోరాటం పోరాడాను. దేవుని స్తోత్రం చెప్దాం. పౌలు గారి యొక్క జీవితం ఫస్ట్ ఏంటండి, ఏమండి, పౌలు గారు ఏం సాక్ష్యం చెప్తారు?
పూర్వము హింసకుడను దూషకుడను హానికరునైన నన్ను పాపులలో ప్రధాన పాపినైన నాయందు ఆయన కృప చూపించాడని చెప్తాడు. ఏమండి, ఫస్ట్ అలా ఉన్నవాడు ఎలా మారాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. అంత నిశ్చయిత మనకు కావాలి, అంత విశ్వాసం మనకు కావాలి. దేవుని స్తోత్రం చెప్దాం. మరి నిజంగా రోజు బైబిల్ చదివితే అప్పుడు దేవుని వాక్యం మనలో పనిచేస్తుంది. ఏమండి, మీరు ఎప్పుడైనా వారానికి ఒకసారి అన్నం తిన్నారా? ఏమండి, గుర్తొచ్చినప్పుడు మాత్రమే తింటారా అన్నం? మరి బైబిల్ అయితే ఏం చేస్తాం? కొంచెం ఏదో వాక్యాలు విన్నప్పుడు ఒకసారి చదువుదాలి, ఈ రోజు నుంచి చదువుదాలి అని మళ్ళీ తీసి మళ్ళీ ఏమైపోద్ది? అంతే సంగతులు. మరి ఆత్మ ఎక్కడ బలంగా ఉంటుంది? ఏమండి, ఆత్మ బలంగా ఉంటుందా? ఉండలేదు కదా. రోజు బైబిల్ చదివితే ఏమవుద్ది? రోజు మాట్లాడతాడు దేవుడు. ఏమండి, ఒక్కరోజు కూడా మనం బైబిల్ చదవకపోతే చదివిన దాంట్లోంచే మాట్లాడతాడు ఆ రోజు. ఈరోజు చదివారనుకోండి, ఈరోజు ఆహారంలో నుంచే వస్తాయి అనమాట. ఈరోజు ఏమండి ఆ పాఠంలోంచే మీకు అసైన్మెంట్లు కానీ క్వశ్చన్స్ కానీ అన్నీ కూడా ఏమవుతాయి? ఇస్తాడు. అర్థమవుతుందండి? మీరు బైబిల్ చదివితే అర్థమైపోద్ది. మీరు ఎలా నడుచుకోవాలో ఆ రోజు కావలసినటువంటి ఆహారం ఇస్తాడు, అనుదిన ఆహారం. కాబట్టి మనం ఏం చేయాలి? మరి భక్తిగా ఉండడం కోసం రోజు బైబిల్ చదవాలి. అందుకోసమే వాళ్ళు చక్కగా సంతోషంగా బ్రతకగలిగారు. ఈ లోకం నిమిత్తం బ్రతకలేదు వాళ్ళు. ఏమండి, ఒక్కరోజు కూడా ఈ కోరిక అన్నట్టే పిల్లల నీకేం కోరిక అని మమ్మల్ని అడగల. ఏమండి, నువ్వేం తింటావని ఎప్పుడు కూడా మమ్మల్ని అలా ఏది తింటే ఏమైందిలే కానీ. ఏమండి, నాకు ఒకసారి కొంచెం బాధ అనిపించి ఇక్కడ ఏమి దొరుకుతాయి, నా మొహం దొరుకుతాయి అంటే ఏం తింటే ఏమైంది? ఏమండి, ఏం తింటే ఏమైంది అంటే ఏమండి ఇంకా బాగుంది అనిపించింది. ఏదో కొంచెం టిఫిన్ ఏదైనా దొరికితే బాగుండు అని నాకు కొంచెం మనసు అనిపించి ఇక్కడ ఏం దొరుకుతాయి, ఇక్కడ ఏం దొరకవుగా అంటే ఏం దొరకాలి, ఇక్కడ ఏం దొరకకపోయినా ఏమవ్వదు. ఏమండి, సరిపోయిందా? ఏమండి, కొంచెం ఏదో అయ్యో పాపం అనే వాళ్ళ దగ్గర చెప్తే తెలుస్తుంది. ఆవిడ అయ్యో పాపం తెలియదు, ఏం తెలియదు, అలా ఉన్నా పర్లేదు. అర్థమవుతుందండి? తింటేనా అన్నట్టు కాదు. ఏమండి, దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా మా పిల్లలు కొంచెం భక్తిలో ఉంటే బాగుండు ఏమండి అనేసి కోరిక ఉంటుంది. మరి వాళ్ళు కూడా నాకంటే అనుభవం ఉన్నవాళ్ళు కదా అమ్మలతో, ఆ తర్వాత సాక్ష్యం రూపంలో చెప్తారండి. మరి చెప్పాలనుకున్న వాళ్ళు మనవరాళ్ళైనా చెప్పుకోవచ్చు ఒకవేళ కప్పుకున్నా. మరి ఒకసారి జస్ట్ ఎందుకు అంటే మనం వాక్యానుసారంగా ఉంటే దేవుడు మనల్ని గుర్తిస్తాడా గుర్తించడా? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఈ భూలోకంలో ఉన్న నిన్ను చూస్తున్నాడా? దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించెను. ఏం చేస్తున్నాడు? పరిశీలించడం అంటే ఏంటండి? అలా చూస్తూ ఉంటాడు. ఎవడే పని చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళని చూస్తూ ఉంటాడంట. అప్పుడు చూడండి ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం. చూడండి, నోవహు వంశవళి ఇదే. ఏమండి, నోవహు నీతిపరుడు. ఏమండి, నీతిపరుడు అంటే ఆస్తిపరుడా నీతిపరుడా? ఏమండి, నోవహు గారు ఎవరో ఆస్తిపరుడు కాదా? ఏంటంట అంటే ఏదైతే ఎక్కువ అవుద్దో ఏమండి దాన్ని ఆ పదం కలుస్తుంది, ఆస్తిపరులు అని అంటారు. కానీ ఇక్కడ ఏంటంట నీతిపరుడు అంట. ఏమండి, తన తరములో, ఏమండి తన తరములోనేనా? తన తరములో అంటే దేవుడు చూస్తూ ఉంటాడు భూలోకంలో. ఈ జనరేషన్లో ఈ టైంలో ఎవ్వరు నీతిమంతులు అంటే ఆయనకి లెక్క వచ్చేస్తాయి. ఎంతమంది భక్తిగా ఉన్నారంటే ఆయనకి లెక్క వచ్చేస్తారు. అదా మనల్ని చూడట్లేదేమో అనుకుంటాం మనం. నోవహు వంశవళి ఇది. నోవహు ఏంటంటే నీతిపరుడు, తన తరములో నిందారహితుడునై ఉండెను. నిందారహితుడు అంటే ఏ పాపం చేయలేదంట, ఒక నింద కూడా పడలేదంట. ఏమండి, ఒక నింద పడలేదా? మనకైతే ఎన్నో ఉంటాయి, అన్నీ ఎదురుకుండా చెప్పమంటే చెప్పరు కానీ పక్కన బోవుడు అని చెప్తారు కదా. కాబట్టి దేవుడు ఇచ్చే స్టేట్మెంట్ ఇది. నోవహు అంత భక్తి ఎక్కడదో మరి. ఏమండి, సృష్టి ఆరంభించిన తర్వాత ఆదాము తర్వాత 600 సంవత్సరాలకి నోవహు గారి వంశావళి అది అయ్యేసరికి జలప్రళయం వచ్చేసింది ఆయనకి. ఏమండి, ఇంకా విశ్రాంతి వచ్చేసరికి ఏమైపోయింది? జలప్రళయం రావడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ తను నిందారహితుడిగా
దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్, నోవహు నీతిమంతుడంట, ఆ తర్వాత ఏమండి నిందారహితుడు, ఆ తర్వాత దేవునితో నడిచినటువంటి వాడు. ఎంత బాగుందండి. మరి వాళ్ళకి ఏమైనా తక్కువైందా? ఏమండి భక్తులను శోధనలోంచి తప్పించడానికి ప్రభు సమర్థుడని, ఈ లోకానికి వచ్చే ఉపద్రవంలో నుండి తప్పించడానికి నోవహుని ఒక వాడని కట్టు అంటే 120 సంవత్సరాలు వాడని కట్టాడంటండి. ప్రభు నాకు ఖాళీ లేదు, తర్వాత కడతాను అన్నాడా? ఏమండి అన్నాడా? ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 120 సంవత్సరాల వరకు కూడా ఏమండి ఏం చేస్తాడు? వాడని కడతానే ఉన్నాడు. ఎవరు పని చేస్తూ ఉన్నాడు అయితే? మనకి తనకి మరి ఒక్కళ్ళన్నా వాడెక్కితే, ఏమండి ఒక్కళ్ళన్నా వాడెక్కితే ఎవరైనా తీసుకొచ్చి ఏమైనా పెట్టారు, మీకులంటి వాళ్ళు ఏమైనా పెట్టారు అనుకుందాం, ఒక్కడు కూడా ఎక్కలేదుగా. నోవహు తాత అనుకుంటా వచ్చినా, మామయ్య అనుకుంటా వచ్చినా, బాబాయ్ అనుకుంటా వచ్చినా పక్కన కూర్చోండు, రండ్రా బాబు అంటే ఒక్కడు కూడా లేదంట. ఒక్కడు కూడా లేడు. కానీ వాళ్ళకి మరి ఎవరు పెట్టుంటారండి? తనే కష్టపడి తిని ఉంటాడు. ఏమండి చితి సారకపు మ్రానులు తీసుకొచ్చి మీరు కట్టి చూడండి ఒకసారి. ఏమండి ఈ మందిరం కట్టడానికి మీలో కొంతమంది ఇస్తారు, ఎవరంటలా. అయినా కానీ రాత్రింబగల కన్నీరు, దీనికి ఉపవాస ప్రార్థనలు ఎన్నో తెలీదు. ఏమండి ఎంత కష్టమో తెలీదు. ఏమండి మాటలు కాదండి. మరి తనంతట తానే అన్ని చెక్కలు తెచ్చుకుని అన్నీ చేసుకుని అన్నీ పోనీ చేయించాడు అందుకుందాం, పోనీ అయినా కష్టమా కదా? ఈ రోజున సేవ చాలా సులభం. ఆ రోజున అందరూ ఎగతాళి చేసేవారంటండి. ఏమండి అయినప్పటికీ కూడా ఏం చేశాడు? పెద్దవాడ ఈ చిన్న చిన్న చర్చిలు లాంటివి కావు. ఏమండి అర్థమవుతుందండి? ప్రతి జీవిలో 2 రావడం ఎక్కడం. ఏమండి ఏనుగులు, గుర్రాలు, గేదెలు, ఆవులు, మేకలు, ఒంటెలు, ఏమండి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు వచ్చేసినాయి. మాటలండి, మాటలు కాదు, చాలా ఇప్పటికీ అది అలాగే ఉంది అంట. కాబట్టి నిజంగా నోవహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వాడు. కాబట్టి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకుందాం. మరి తప్పకుండా మరి నోవహు వలె మనం కూడా ఒకసారి చూడండి. మరి 7:1 ఆదికాండం 7 యెహోవా మాట్లాడుతున్నారు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. ఓడ సిద్ధం చేయమన్నాడు. నీవును నీ ఇంటివారును, ఇంకెవరు ఓడలోకి రావడానికి ఎవ్వరు ఇష్టపడట్లేదు, అర్హత కూడా లేనటువంటి వారు. వస్తే తోసేశారని ఉందండి. 7 దినములు ఓడ తలుపులు తెరవబడి ఉన్నాయి అంటండి. ఎన్ని రోజులు? రెండ్రా బాబు, టైం అయిపోయిందిరా, గమ్మున రెండ్రా బాబు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు చూసుకున్నారు. యేసుప్రభు ఎత్తి చెప్తారండి, నోవాహు కాలంలో జరిగినట్లు జరుగుద్ది. అందరూ ఏం చేస్తారంట? అందరూ ఏం చేస్తారండి? ఇల్లు కట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. ఏమండి ఈ లోకం పోకడే అది. అదే పోకడలో మనం ఉన్నాం. కానీ మనం పని చేసుకుంటున్నాం. కానీ మరి కలిగిన వారు లేనట్టుగా ఉండాలి అని ఉంది దేవుని వాక్యం. అవునా కదా? కలిగిన వారు లేనట్టు అంటే అదేంటండి? ఏమండి భార్యలు కలిగిన వారు లేనట్టంట. వస్తువులు కొనుక్కునేవాడు తమది కానట్టు ఉండాలంట. ఏమండి అంటే మంద కాదులే అంటే ఎలా ఉంటుందండి? మందంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అద్దెలు తీసుకుంటారు కదా, ఎన్ని గీతలు గీస్తారు, దాన్ని నీట్గా ఉంచరు, ఉన్నదాన్ని పాడు చేస్తారు. అదే మన ఇల్లు అయితే అద్దెకి ఇచ్చామనుకోండి, చిన్ని సౌండ్ మేకేదో కొడుతున్నట్టున్నారు. ఏమండి మేకేదో కొడుతుంది. అమ్మ ఏంటి మేకు కొడుతున్నట్టే, ఏంటి మేకు కొట్టినట్టు అనిపించింది? ఏమండి మేక్ కాదండి ఇది, ఏం కాదండి. ఏమండి ఎక్కడ పడుతుందండి సౌండు? అంటే మనదంటే ఎలా ఉంటుంది? ఏమండి సరి వాళ్ళ పెద్దనాన్న ఉండేవారంటండి. ఏమండి కోడికి వస్తే చాలా సంతోషంగా కాళ్ళ చేతులు కడుక్కొచ్చి అన్నం కడిగి కూర్చునేవారంట. ఇది పెద్దనాన్న కోడి అంటే కంచం అవతలకు దోసేసేవాడంటండి. ఏమండి ఏం చేసేవాడంట? మనది అంటే ఎలా ఉంటుంది? అవునా కదా? కాబట్టి ఏంటంటే మరి ఈ తరము వారిలో చూస్తే నీవే నిందారహితుడిగా ఉన్నావు కాబట్టి వాడలో ప్రవేశించండి. 7 రోజుల వరకు తీసుంచారు. అయినప్పటికీ కూడా ఇంకా తర్వాతగానే కష్టం బాగా వచ్చిన తర్వాతగానే అప్పుడు బ్రతిమలాడతారేమో, దేవుడే ఆ తలుపులు ఆయన బిగించేశాడంట. దేవుని స్తోత్రం చెప్తాం. చాలా జాగ్రత్త. మనకి ఇవ్వబడినటువంటి రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎలాగూ
తప్పించుకుంటాం. చాలా జాగ్రత్త. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. మొదట దేవుని పని జరిగించిన తరువాత మన జీవనోపాధి. అంతేనండి, అంతేనా కదా? మొదట ఏం చేయాలి మనం? మొదట ప్రార్థన, ఆ తర్వాత తిండి. మొదట ప్రార్థనా జీవితం, ఆ తర్వాత జీవనోపాధులు. మనం ఈ లోకంలో దేనికోసం బ్రతుకుతున్నాం అంటే దేవుని కోసం బ్రతుకుతున్నాం. దేవునికి అడ్డుగా వచ్చేది ఏది కూడా మన జీవితంలో అది ఉండడం మంచిది కాదు. గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. అలాగే చూడండి, ఆదికాండం 18-19 చూస్తే కనుక అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అబ్రహాం గారి కోసం దేవుడు మాట్లాడుతున్నమాట. ఇప్పుడు అమ్మాళ్ళు ఇంత మంచిగా ఎలా బ్రతికారు అంటే, ఇవన్నీ చదివితే, రోజు చదువుతుంటే ఏమనిపిస్తుందండి? ఏమండి, ఎప్పుడు కూడా దీపం వెలిగించి ఉంచామండి, ఎప్పుడు నూనె పోస్తూ ఉంటే ఏమవుద్దండి? ఆరిపోదు. మరి నూనె తక్కువైతే ఆరిపోద్ది కదా. ఆరకుండా మండాలి అంటే రోజు వాక్యం చదవాలి. మీ పిల్లలకి మీరు నింపబడితే మీ పిల్లలు చెప్పగలుగుతారు, నింపబడకపోతే చెప్పలేరు. అర్థమవుతుందండి? దేవుని వాక్యం చెప్పాలి అంటే మా అమ్మ దగ్గరికి వెళ్తే, ఉద్యోగాలు వద్దురా బాబు, ఉద్యోగాలు వద్దు, విశ్రాంతి దినం అనవసరంగా పోద్ది అంటే అసలు మా అమ్మ దగ్గరికి వెళ్ళకండి రానేవాళ్ళు. ఏమండి, దేవుడు మమ్మల్ని అందరినీ క్షమించాలి. ఏమండి, ఎలా బ్రతుకుతారనుకుంటున్నావు? ఎందుకమ్మా అంత ప్రయాస అంటే, ఎలా బ్రతుకుతారనుకుంటున్నావు, ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అనేవాళ్ళమండి. ఏమండి, దేవుని వాక్యం చెప్తే అందరికీ వినసొంపుగా ఉంటుంది అనుకుంటున్నారా? ఏమండి, దేవుని వాక్యం వినసొంపుగా ఉంటుందా అంటే, భక్తులు అయిపోయిన తర్వాత వినసొంపుగా ఉంటాయి. కానీ భక్తి అంత తెలియనప్పుడు ఏమంటారు? ఏమండి, ఏది నచ్చదు మనకి. కాబట్టి నిజంగా చదవండి మనం ఒకసారి. ఎట్లనగా ఇక్కడ చూడండి, దేవుడు ఎంతో ఇష్టపడతా ఉన్నారు అబ్రహాం గారిని. ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి దాని పాపం భారం అయిపోయిందని చూడడానికి వచ్చినప్పుడు మరి అబ్రహాం గారితో మాట్లాడుతూ అన్నట్టు. ఏమండి, మాట్లాడడానికి నిలబడ్డాడు. మేము ఆ భోజనం చేశారు, సింధూర వృక్షం కింద ఉంటే భోజనానికి రమ్మన్నారు, పిలిచారు, సాగిలిపడి చకచక ఏమండి భోజనం పెట్టడం మనకు తెలుసు. ఆ తర్వాత మాట్లాడతా, నేను చేయబోనది అబ్రహామునకు దాచదనా? ఏమండి, ఎట్లనగా అబ్రహాము గొప్ప సంతానం అవుతాడు, గొప్ప జనం అవుతాడు, తన పిల్లలకు కూడా నన్ను పరిచయం చేస్తాడు, నా ఆజ్ఞల్ని కట్టడలు అనుసరించేవాడిగా నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఈ విషయం అబ్రహాంతో చెప్పేసి వెళితేనయ్యో అని నిలబడ్డారు. ఏమండి, నిలబడితే మరి సాగనంపడానికి వచ్చినటువంటి అబ్రహాం గారు మరి నిలబడి ఉంటే, మేము సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా పాపంతో భారం అయిపోయినాయి. ఒకసారి ఆ మొర ఆ యొక్క పాపం దేవుని సన్నిధికి వచ్చింది. అందుకోసం అసలు ఎలా ఉందో చూద్దామని వచ్చాం. మరి ఆ పట్టణాన్ని నశింపజేయడమా లేకపోతే రక్షించడమా? వాళ్ళు మారు మనసు పొందితే రక్షిస్తారు. నీనెవే పట్టణస్థులు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి తమ మార్గాలు, చెడు మార్గాలు విడిచిపెట్టినప్పుడు ఎలా అయితే క్షమించాడో ఆ విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు దేవుడు. కానీ వచ్చి చూద్దామని అనుకుని మరి వెళదాం అనుకున్నప్పుడు అబ్రహాంతో చెప్పినప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు ప్రభువా? సొదొమ పట్టణాలకి. అక్కడ ఎవరన్నారు? ఏమండి, లోతు తన అన్న కొడుకు, కానీ తమ్ముడు అని కూడా అంటారు వాళ్ళు. ఏమండి, ఎవరున్నారు? ఆ ఊరి పేరు చెప్పగానే ఏమంటారండి? పలానా బజార్ అన్నాను ఒకటి, కాపులు బజారు. మా బజార్ అనగానే ఎవరు గుర్తొస్తారండి? అక్కడ ఉన్న మనోళ్ళు గుర్తొస్తారు. ఏమండి, పాలకొల్లు గారే ఎవరు గుర్తొస్తారండి? ఏమండి, చెప్పండి ఒకసారి. అంతేనా కదా? మనకి జీలిమిల్లు అంటే ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది గుర్తొస్తారు. అంతేనా కదా? మనోళ్ళు ఎవరు అవుతారు వాళ్ళు. అయితే సొదొమ పట్టణాలని గుర్తు చేయగానే ఎవరు గుర్తొచ్చారు? లోతున్నారు. అయితే ఏంటి ప్రభువా? అయితే ఏంటా? అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి ఉంది, అది నశింపజేయడానికి వచ్చాం. చిన్న విషయం మాట్లాడతాను, ఒకసారి చదవండి. అది ఆదికాండం 18:23. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా ఒక చిన్న మాట మాట్లాడతానండి మీతో ప్రభువా. దుష్టులతో కూడా అంటే దుష్టుల్ని నాశనం చేయడానికి మీరు వస్తున్నారు, దుష్టులతో కూడా నీతిమంతుల్ని నాశనం చేస్తారా మీరు అంటే లోతేంటి?
ఏమండి తన నీతి గల మనసుని ప్రతిరోజు నొప్పించుకున్నాడంటే. ఇంత దరిద్రమైనటువంటి మనుషుల ఏదో పచ్చగా ఉందని వెళ్ళిపోయాడు తప్ప ఏమండి నీతి ఎక్కడ నేర్చుకున్నాడు? అబ్రహాము ద్వారానే. కానీ అబ్రహామును విడిచి దూరానికి వెళ్ళటం తనకి ఏంటండి మైనస్ అయింది. ఆస్తి పెరిగిపోయి వాళ్ళిద్దరే దూరం చేసింది. ఎందుకని? వాళ్ళ పశువుల కాపర్లు వీళ్ళ పశువుల కాపర్లకి ఏమైపోయిందంటండి తగులు వచ్చేసినాయి, దెబ్బలాట్లు వచ్చేసినాయి. దాన్ని బట్టి మనము మరి ఇలా మనం దెబ్బలాడుకోవడం మంచిది కాదు. దేవుని బిడ్డలేం కదా. మనం ఏం చేద్దాం? నీవు ఈ తట్టుకి వెళ్తే తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తా, నేను ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, నీ ఇష్టం, నీ ఆప్షన్ చూసుకుంటే ఏమంటే ఒక కొండెక్కి చూసి అందంగా ఉన్న ప్లేస్ ఏదో ముందు ఎన్నిక చేసేసుకొని దేవుని చిత్తమా కాదా కాదు కానీ ఏమండి అటు వెళ్ళిపోతే బాగుంటుంది, సూపర్గా మన పశువులకి మేత ఉంటుంది, అంతా బాగుంటుందని పాపం వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అక్కడ జనం ఏంటి? భయంకరమైనటువంటి జనం. ఆ జనం మధ్యలో తీరా చూస్తే దేవుని ఉగ్రత దిగి వచ్చినటువంటి ఆ పట్టణం. ఏమండి అటువంటి పట్టణం అనమాట. కానీ తెలియదు కదా అంతకుముందు ఏదేనిలా ఉందంటే వెళ్ళారు. దేవుడు అక్కడికి వెళ్తున్నారు, నాశనం చేసేస్తున్నారంటే లోతు గారు గుర్తొచ్చేస్తున్నాడు. ఆయన కోసం ఆయన తిప్పలు పడుతున్నాడు. ఎవరు? అబ్రహాం గారు. ప్రభువా ఒక మాట, దుష్టులతో కూడా నీతిమంతులు మీరు ఏమండి నశింపజేస్తారా? మీరు చదవమ్మ అక్కడ. దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేస్తావా నువ్వు? ఆ పట్టణములో ఒకవేళ ప్రభువా ఆ పట్టణం అంటే ఇప్పుడు హైదరాబాదు ఏమండి, ఇంక పెద్ద సిటీ అనుకుందాం ఏమండి, అలాంటి పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే కనుక ఏమండి ఆ నీతిమంతులు కూడా మీరు నశింపజేస్తారా అంటే ఆయన చూస్తున్నాడరా. ఏమండి చదవండి. ఏమండి అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ స్థలాన్ని కాపాడరా? మీరు నాశనం చేయకుండా ఆపుతారా? 50 మంది ఉంటేనా? సరే, మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత అండి, ప్రభువా దుమ్ము ధూళి లాంటి వాడిని తెగిస్తున్నాను, నా ప్రభుతో మాట్లాడడానికి తెగిస్తున్నా. అక్కడ 45 మంది ఉంటే ఒకవేళ 45 మంది ఉంటే మళ్ళీ కొంచెం కంగారు వచ్చింది. మళ్ళీ ఏమన్నాడండి? ప్రభువా ఏమనుకోవద్దు, ఒకసారి 40 మందే ఉంటే 40 మంది ఉన్నా, అమ్మోయ్ 40 మంది ఉంటారు ఉండరు. ఎవరిళ్ళు? నీతిమంతులు. అక్కడ దుష్టులు దుష్టత్వం ఎక్కువైపోయింది అంటే ఆ పట్టణములో ఏమండి నన్ను అడిగితే ఏమండి గ్రామానికి ఒక్కళ్ళు ఉంటారా నీతిమంతులు? ఒకవేళ పలానా ఊరు పేరు చెప్తే ఒక్కడన్నా నీతిమంతుడు దొరుకుతాడా? అందుట్లో నువ్వు ఉంటావా? నేనుంటానా? ఏమండి మొదటిగా ఏమండి మనం అందరం పరలోక రాజ్యం వెళ్ళిపోతామని ఎంత సంతోషమో. ఏమండి పలానా సంఘం అంటే ఎంత పవర్ఫుల్లో మమ్మల్ని అంటారా వాళ్ళు? అలా అంటారని కాదు, ముందు మనం చూసుకోవాలి. అసలు పలానా ఊరి పేరు చెప్తే దేవుని దృష్టికి ఏంటి నేను ఉంటానా లేదా అన్నది చూసుకోవాలి. మొదట ఆయన్ని మనం చూసుకోవాలండి, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 30 మంది, ఆ తర్వాత 25 మంది, ఆ తర్వాత ఎంతకాడికి వచ్చిందండి? 5 మందికి వచ్చింది. 5 మందికి కారణం వచ్చి మరీ బేరం అడిగితే బాగోదు కదండి. ఒక పట్టణాన్ని కాపాడాలి అంటే ఒక 5గురు ఉంటే ఏమండి 5గురు ఉంటే కాపాడతారా? ఎందుకు అంటే నోవహు ఎంతమంది ఉన్నారండి? ఏమండి అంటే 8 మంది మొత్తం. ఏమండి నోవహు భార్య, 3 కోడళ్ళు, 3 కొడుకులు, 8 మంది. పోనీ 5కి బేరం ఆడటం బాగోదు కదండి. ఏమండి 8 మంది అంటే నోవహు గారు టైంలో 8 మంది ఉన్నారు. ఇప్పుడు 5 కాడికి వస్తే బాగోదుగా. 5 ఏమండి 5గురు ఉంటే అన్నట్టు అని సరే ఇంకా మరి దిగితే బాగోదు అసలు. కాబట్టి లేదు లోతు ఒక్కడే ఉన్నాడని చెప్తే లోతు ఎలా ఉన్నాడో తెలుసా అంటారేమో. ఏమండి దేవుని దృష్టికి ఎలా ఉన్నాడో తెలియదు కదా. పాపం ఫోన్లు అండి ఏమన్నా ఆ ఉత్తరాలండి ఏమీ లేవు, వాడు వెళితే ఇంకంతే. అలాంటి పరిస్థితిలో సరే అని చెప్పాడు. కానీ నిజంగా ఆ గ్రామానికి వెళ్ళగానే లోతు సంగతి ఎంతమందికి తెలుసు? ఇక్కడ లోతు గురించి నాకు తెలుసు అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. లోతు గారు నాకు చాలా పరిచయం అండి, లోతు అంటే నాకు చాలా ఇష్టం అండి, నాకు గుండెల్లో పెట్టుకుంటానండి లోతు అంటే అన్నవాళ్ళు చెప్పండి. దేవుని స్తోత్రం చెప్దాం. లోతు ఎలాంటి వాడో తెలుసా?
వాళ్ళు దేవుడు ముగ్గురుగా వెళ్ళారు. రోడ్డు మీద అలా వెళితే అక్కడ కూర్చొని ఉన్నాడు. ఏమండి, ఊరి గవిని బయట కూర్చొనుండి టక్మని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమండి చీకటి పడుతుంది, ప్రొద్దు గుంగుతుంది, మా ఇంటికి రండి. ఏమండి, ఇక్కడ ప్రజలు అస్సలు మంచివాళ్ళు కాదు. ఏంటంట, మీరు ఎక్కడో మంచిగా ఉన్నట్టున్నారు, ఇక్కడ ప్రజలు మంచివాళ్ళు కాదు, ఈ రాత్రి మా ఇంటికాడ గడిపి రేపు పొద్దున్న వెళ్ళొచ్చు, చాలా డేంజర్, రావాలి మా ఇంటికి రావాలి. లేదు, నడివీధిలో ఈ రాత్రి వెళ్ళబుచ్చుతాం, రేపు మరి మా గ్రామానికి వెళ్ళిపోతాం, మా త్రోవని వెళ్ళిపోతాం, ప్లీజ్ అండి రావాలండి. రామమ్మ వద్దు, ప్లీజ్ అండి మీరు రాకపోతే కుదరదండి. వాళ్ళని ఎంత బలవంతమో చేశాడంట, దేవుని స్తోత్రం చెప్దాం. బలవంతం చేసి ఇంటికి తీసుకొచ్చి భోజనాలు పెట్టి అన్నీ చేసిన తర్వాత ఏమండి అందరూ కూడా మరి చీకటి పడకముందు దీపాలు వెలిగించుకొని తినేసి బయలుదేరి వచ్చేసారంట. దేనికోసం వచ్చారు? చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా కొత్త వ్యక్తి కనబడితే ఏం చేస్తారంట వాళ్ళు? ఏమండి వాళ్ళని రేప్ కేసులే మొత్తం అంతా. ఏమండి అలాంటి పరిస్థితి. వెంటనే సాయంత్రం అవగానే వచ్చేసారు, చీకటి పడకముందే వచ్చేసారండి. లోతు ఏమంటున్నారు? మీ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తుల్ని బయటికి పంపించి ఒకసారి. ఏం చేయాలంట? మేము కూడినట్లు. ఏమండి అక్కడ వ్రాయబడద్ది, మేము వారిని కూడినట్లు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు జెంట్స్, మగవాళ్ళు. మేము వారిని కూడినట్లు. వచ్చిన వాళ్ళు ఎవరు? ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నలు, పెద్దలు అందరూ వచ్చేసారండి. ఏమండి పెద్దలు మాత్రం వచ్చారా? అక్కడ దుండగులు మాత్రం వచ్చారా? అంటే పాపం పెచ్చి పెరిగిపోయినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో ఏంటంటండి, చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా వస్తే, మరి అయ్యా ఒక్కసారి నా ఇంటి నేడుకు వచ్చారు వీళ్ళు. ఏమండి లోతు గారు చెప్పినటువంటి మాట, ఏమండి అన్నం ఉడిగిందా లేదంటే ఇలా అంటే మనకే కొన్ని హిస్టరీస్ చూస్తే కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి కదండి. ఇక్కడ లోతు గారి సంగతి ఒక్క పాయింట్లో పట్టుకోవచ్చు మనం. ఏమంటాడు? నా ఇంటి నేడుకు వచ్చారు. వాళ్ళని అలా చేయకూడదు. ఏయ్ నువ్వేంట్రా మాకు నీతులు నేర్పుతావు? ఎక్కడి నుంచో వచ్చాడు వీడు, మాకు నీతులు నేర్పుతున్నాడు, నేనేం చేస్తావు చూడు అని కాదు. నాకు పెళ్ళి కాని పురుషుని ఎరగని 2 కుమార్తెలు ఉన్నారు. ఏమండి వాళ్ళిద్దరిని మీకు అప్పచెప్తాను. ఏం చేస్తానికి? ఏమండి మంచి పెళ్లి చేసుకోవడానిక? ఏమండి మంచి పెళ్లి చేసుకోవడానిక? ఏమి భక్తులండి, దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వాళ్ళిద్దరిని ఇస్తాను. వెంటనే ఆ మాటలు పలుకుతూ ఉంటే, అంత దీనత్వంగా పలుకుతూ ఉంటే ఆ దేవదూతలు ఏం చేశారంటండి, లోతు చేతులు పట్టుకొని లోపలికి లాగి తలుపు వేసేశారు. తలుపు వేసేసి తడిపెట్టేశారు. లోతు ఇక్కడ నిలబడటం మంచిది కాదు, అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది, దేవుడు ఇచ్చినటువంటి ఛాన్స్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలి? నువ్వు అర్జెంటుగా సర్దేసి బయలుదేరిపో. వెంటనే బయలుదేరిపోతే టైం ఆఫ్ అయిపోతుంది. ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిసేస్తాయి. ఫాస్ట్గా రావాలి, బయటికి రావాలి. ఏమండి ఈ వస్తువు అండి, ఆ వస్తువు అండి, మనం వెళ్ళిపోవడమేనండి. ఎవరంటున్నారు? భార్య కంగారు అవుతుంది. అది సర్ది, ఇక వీళ్ళు ఇక్కడ ఉంటే గనక ఏమండి ఇంక ఇక్కడ వీళ్ళు నశించిపోతారు అని చెప్పి దేవదూతలు లోతు తడవ చేసెను. యెహోవా అతని మీద కనికరపడెను. కాబట్టి చేతులు పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకొచ్చి, మీరు పారిపోగలిగినటువంటి ఊరికి గమ్మున పారిపోండి, దేవుని ఉగ్రత క్షణాల్లో వచ్చేసేది. పలానా ఊరు అయ్యా, ఆ దూరం అయ్యా, గంధకాల గురించి చచ్చిపోతామేమో, ఈ దగ్గరలో ఉంది కదా. ఏమండి ఒక చిన్న ఊరు ఉంది, సోయరు అనేటువంటిది. ఆ గ్రామానికి వెళ్తాం. వెళ్ళండి, గమ్మున వెళ్ళండి ఫాస్ట్గా. ఏమండి డబా డబా డబా, ఏమండి వెనక్కి తిరిగి చూడద్దే, నడవండి, పారిపోండి. పరిగెత్తిన తర్వాత డబా 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 అనగానే ఏమంది, ఎవరు వెనక చూశారు? చూడొద్దు అంటే వాళ్ళ పిల్లలు ఉరుగుతున్నారు, ఆయన ఉరుగుతున్నాడు. వెనక్కి చూసింది ఎవరు? వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. అంతకుముందు విన్నా కానీ లక్ష్యం లేదనమాట. అంతేనే కదా? నిజమో కాదా అని కాదు, అసలు అస్తమాన వస్తువులే మైండ్లో ఉండుంటాయి. ఏమండి మనం సంపాదించిన ఆస్తి మైండ్లో ఉండుంటుంది. అందుకే మీరు వస్తువులు కొనుక్కున్నా మీది కాదు అని పెట్టుకోండి. బయలుదేరండి అంటే బయలుదేరాలి. నిన్న ఎప్పుడో చూశానండి, ఒక పాస్టర్ గారు పెట్టారు,
ఏమండి మొత్తం పూడిపోయారు. ఒక్కొక్క చెయ్యి ఉంటుంది, ఏంటది వరదలకి మొత్తం నాశనం అయిపోయారు. కొర ప్రాణాలతో ఉన్న వాళ్ళని తెచ్చుకుంటున్నారు వెళ్ళి. ఏం నిలబడద్దండి మనకి ఇక్కడ? ఇవన్నీ నిలబడతాయా? ఇది ఇచ్చేసాడు దేవుని స్తోత్రం, స్తోత్రమే కాదంట్లా. ఒకవేళ పోతే దేవుని స్తోత్రం అనగలగాలి మనం, అంతేనే కాదా? కాబట్టి చాలా జాగ్రత్త. మనం భక్తి జీవితంలో ఉంటే ఏది తక్కువ కాదండి మనకి. ఏమండి నీకున్న దాన్ని బట్టి సంతోషించడం కాదు, మళ్ళా మనకంటే బోళ్ళంతమంది రాజ్యాలను ఏలినటువంటి వాళ్ళు ఏమండి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి చాలా జాగ్రత్త. భక్తిని కాపాడుకుంటే మాత్రం మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మరి లోతును అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? ఐదుగురు దొరికారండి. 5 ఉన్నారా? ఏమండి 4 దొరికారు అనుకుంటే 4లో ఎంతమంది వచ్చారు? మళ్ళీ 3 అయిపోయారు. అర్థమవుతుందండి? ఏమండి ఆ ముష్కరుల మధ్యలో ఉండి నీతిగల తన మనసుని ఏం చేశాడంట? ప్రతిరోజు నొప్పించుకునేవాడు. అయ్యయ్యో ఇంత దారుణమైన వ్యక్తిలా, ఒరేయ్ ఆ పొలం నాదిరా అన్నాడు అనుకోండి, అది నీది ఎలా అవుద్ది? ఇన్ని చంపేస్తే గొడవ వదిలిపోద్ది అంటారు వీళ్ళు. అప్పుడు లోతు గారు ఏమనుకునేవాడు? ఓరి బాబోయ్, ఏమండి ప్రతి దానికి కూడా మాట్లాడడానికి లేదు, దౌర్జన్యమే. అంత దారుణమైనటువంటి వ్యక్తులు. నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు, పవిత్రత లేదు, ఏమీ లేదు. ఒక క్రమశిక్షణ అనేటువంటిది లేనే లేదు. ఒక పశువులైనా మంచియేనండి ఒక విషయం. కానీ అటువంటి పరిస్థితులు మరి ఆ ప్రజల మధ్య నుంచి ఎవరు కాపాడబడ్డారు? లోతు గారు. నోవాహు కాపాడబడ్డాడు. ఏమండి తర్వాత అబ్రహాము దేవుడు ఎన్నుకున్నాడు. ఆ తర్వాత లోతుని ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత చూద్దామండి ఒకసారి మళ్ళీ సంఖ్యాకాండం 23:10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలు ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతము వంటిది అగును గాక అనెను. ఎవరు ఈ మాట పలికారు? నేను చదివిన వాక్యం ఎంతమంది అన్నారు? ఏమండి ఎవరు పలికారు ఈ మాట? బిలాము ప్రవక్త. ఏమండి ఏంటంటండి జనాన్ని ఇలా చూస్తూ ఉన్నాడు. ఏమండి చూస్తూ ఉంటే ఆ జనం అంటండి యాకోబు రేణువులను, దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరంట వాళ్ళు? యాకోబు గారు ఉన్నారు. ఏమండి వారి సంతానం మీరు ఉన్నారనుకోండి, మీ ఫోటో ఉండి మీ ఇద్దరు కూర్చొని మీ వెనకాల మీ పిల్లలు కనపడుతుంటే ఎంతమంది ఫ్యామిలీ. ఏమండి మా అమ్మమ్మ గారు ఉండేదండి. ఏమండి ఎక్కడైనా ఫంక్షన్ జరిగిందనుకోండి మేము నవ్వుకుంటూ ఉండేవాళ్ళం, మనకు తెలియదు కదా. ఏమండి మా పిల్లలండి, మా మనవరాలండి, వాళ్ళండి వీళ్ళండి ఓ ఆస్తి చెప్పినట్టు చెప్తూ ఉండేది. ఏ పిల్ల ఇట్లా ఒకసారి గమరా. ఏమండి ఈ అమ్మాయి ఏమో 2వ అమ్మాయి 3వ కూతురండి. కొంచెం సేపు ఆగేది. మేము చిన్నవాళ్ళం కదా, ఏం తెలియదు కదా, అస్తమానం నవ్వుకునేవాళ్ళం. ఏమండి వాళ్ళు మేము ఎంతమంది పిల్లలు పుట్టారు, ఒకళ్ళు పిల్లలు పుట్టారు అనేసరికి ఎంతమంది వచ్చారు నా వంశంలో? 85 మంది, 86 మంది, ఏమండి 90 మంది, 100 మంది. మా నాన్నమ్మ చనిపోయేసరికి 105 మంది ఎలాగోనంటండి. ఏమండి వాళ్ళకి అలా లెక్కలేసుకుని ఆనందపడతారు. ఇక్కడ యాకోబు యొక్క రేణువులను ఎవరు లెక్కించగలరు? ఎవరు లెక్కించలేరు. యాకోబు కనపడుతున్నాడు, తన సైన్యం కనపడతా ఉన్నారు. అబ్బా సూపర్. ఆ జనం అంటండి ఒంటిగా నివసించును. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ జనం అందరితో కలవరంటండి. ఎందుకని కలవరు? ఎందుకు కలవరమ్మా? వాళ్ళకంట అందరిలో ఉండటం ఇష్టం లేదంటండి. ఏమండి ఇదేంటమ్మా బొట్టు పెట్టుకోరేంటి, గాజులు వేసుకోరేంటి? ఏమండి అంతేనా కదా? అదేం పద్ధతిలో? వాస్తులు చూడకుండా ఇల్లు కట్టడం ఏంటి? అన్నీ వ్యతిరేకమే ఉంటాయి. మనం ఏం చెయ్యం, వాళ్ళలో ఉండి తలకైపోటు ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది ఏ మనిషి లేకపోతే. ఏమండి ఈ జనం కూడా ఏంటంటే ఒంటిగా ఉంటారు, లోకంతో కలవరంటండి. మనం ప్రత్యేకంగా ఉండగలుగుతామా? ఏమండి మనం ప్రత్యేకంగా ఉంటున్నామా? లోకంతో కలవకుండా ప్రత్యేకంగా ఉండగలుగుతున్నామా? ప్రత్యేకంగా ఉండగలిగితే మంచిదే. ఏమండి ప్రత్యేకంగా ఉండగలిగితే మంచిదే. చాలా జాగ్రత్త. ప్రతిరోజు మనం వేసే అడుగు ద్వారా నీ పిల్లలు తర్వాత చెప్పుకుంటారు, నువ్వు మామూలుగా జీవిస్తున్నావేమో, మా అమ్మ ఇలా ప్రార్థన చేస్తూ ఉండేది, మా అమ్మ ఇలా పంచి పెడతా ఉండేది, మా అమ్మ ఇలా మాట్లాడేది, మీ ప్రక్కన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ అంటాడు యాకోబు యొక్క రేణువులను ఎవరు లెక్కించగలరు? ఆ జనము ఒంటిగా నివసించును. ఆ తర్వాత అన్నమాట చూడండి 3:10.
నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటిది అగునుగాక. దేవుని స్తోత్రం చెప్దాం. నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కలుగునుగాక అంటాడు. ఏమండి, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కలగాలంటే నేనేం చేయాలి? నీతిమంతురాలుగా ఉండాలి. అంతేనే కదా? ఏమండి, నీతిమంతుల మరణమే నాకు కావాలి అన్నప్పుడు నేను ఎలా ఉండాలి? మరి నేను చేసే పనులేంటి? ఏమండి, బిలాము కోసం చెప్పబడద్దండి ఎక్కడ చూసినా సరే. ఏమండి, బిలాము వంటి ఏమండి మార్గం తప్పించాడండి. ఏమండి, వ్యభిచారంకి మార్గాన్ని, దేవుని మార్గాన్ని తప్పించేశాడు. బిలాము వంటి వారు నీలో ఉన్నారు, జాగ్రత్త అంటాడు. ఎక్కడ చూసినా బిలాముతో పోలుస్తాడు. బిలాము ఎలాంటి వాడో తెలుసా? ఫస్ట్ భక్తిగా ఉండడానికి వచ్చాడు. దేవుని భక్తి కోసం పట్టుబట్టి దేవుని కృపను సంపాదించాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పట్టుబట్టి దేవుని కృపను సంపాదించాడు. తర్వాత ఏమైందో తెలుసా? ఏమండి, ఆ క్షణం వరకు కూడా బాగున్నాడు. ఏ క్షణం వరకు? ఏమండి, తను పడిపోయే ముందు స్టెప్ వరకు కూడా బాగున్నాడు. బాలాకు రాజు తన జనులను పంపించినప్పుడు, ఏమంటే తన పనివారిని పంపించి, ఆ జనం నా కోసం మా మీదకి వచ్చేలా ఉన్నారు, వాళ్ళని శపించమని పంపించినప్పుడు దేవుణ్ణి అడగడానికి చూసినప్పుడు, ఏమండి వచ్చినటువంటి జనాన్ని మీరు శపించాలి. ఎంత సోది మూట అంటారండి వాళ్ళు. వజ్రాలండి, వైడూర్యాలండి, డబ్బండి, ఎంత సూపరోనండి అంటే ఒకసారి ఇలా మూట తీసి చూపిస్తే ఎలా ఉంటుందండి? మూట విప్పి పెట్టి తీసి చూపిస్తే ఎలా ఉంటుందండి? మైండ్ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుందండి? దేవుని మీద ఉంటుందా బాబు? ఎక్కడ ఉంటుంది? వజ్రాలు గట్రా చూశారు, వజ్రం సంపాదించాలంటే మాట్లాడి దేవుని నుంచి మళ్ళించేసింది ధనము. కానీ స్త్రీ ఇంకేంటండి, ఇంకోటి ఉంటుంది ఏదో, ఏమంటే మనిషిని పడగొట్టేస్తాయి అంట. చాలా జాగ్రత్త. దేవుణ్ణి మరిపించేస్తాయి అంట. వెంటనే అప్పుడు మళ్ళీ బ్రతిమలాడి అడిగారు. వెంటనే ఆ సోది సొమ్ము ఇష్టపడి ఏమండి దేవుణ్ణి మరి మార్చేవారిగా తయారైపోయారు. దేవుని ప్రజలకి అబద్ధపు సువార్తను అందించాడు, అబద్ధాన్ని బోధించాడు. పర్లేదులే అన్నాడు. దేవునికి పక్కా విరుద్ధమైనటువంటి పని చేశాడు. దాని ద్వారా దేవుడికి ఎంతో కోపం వచ్చింది ఇశ్రాయేలు మీద. కాబట్టి నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కలుగునుగా కంటే కుదరదు. ఏమండి, కుదురుద్దండి. నువ్వు నీతిగా జీవించి ఏమండి బంగారం పిచ్చిదాన్ని బట్టి ఇది గీటుకు రావాలంటే ఎక్కడ వస్తుంది? ఏమండి, బంగారం రోలెక్స్ తీసుకొచ్చి గీటు పెట్టించడానికి తీసుకెళ్తే పిచ్చోడా మంచోడా? చాలా జాగ్రత్త. మన జీవితం ఏమండి దేవుని చేతిలో ఉంటుంది కాదంట్లా. ఏమండి, మళ్ళీ మనం నాశనం చేసుకునే పరిస్థితి కూడా ఉంది. చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదు. చిన్న పొరపాటు వస్తే కుదరదండి, చాలా డేంజర్ అనమాట. కాబట్టి చిన్న పొరపాటు రాకుండా మనం చూసుకోవాలి. అబ్రహాం గారు తన నీతిని కాపాడుకున్నారు, మరి నోవాహు గారు నీతిని కాపాడుకున్నారు, లోతు గారు తన నీతిని కాపాడుకున్నారు. బిలాము గారు ఏం చేశారు? దరిద్రుడిగా మిగిలాడు. దేవుని సంఘాలకి దరిద్రత తీసుకొచ్చాడు. మనం చాలా జాగ్రత్త. మనొక్కళ్ళతో పోదండి. అలాంటి జనాల్ని అప్పటికప్పుడు చంపేసేవాడు దేవుడు. విన్నారు పాత నిబంధనలో ఆ జనాల్ని ఇంకా వాళ్ళ వంశం రాకుండా అనమాట. అనాకీల వంశాలు, ఏమండి ఇంకా రకరకాల వంశాలు ఉన్నాయి. నిఫీలీలు అని, వీళ్ళు బలాత్కారులు. అది మనకి శరీర కార్యాలకి లెక్క ఉంటుంది, వాటిని చంపేయండి అంటాడు. అది కూడా. కాబట్టి చాలా జాగ్రత్త. నీతిమంతుల మరణం వంటి మరణం వస్తే మనల్ని దేవుడు ఎంతో ఇష్టపడతారు. కాబట్టి ఆ తర్వాత చూడండి 4:8 ద్వితీయోపదేశకాండం. మరియు నేడు నేను మీకు ఆజ్ఞాపించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు కట్టడలు ఉన్నాయే, అవి ఎక్కడ దొరకవండి. నీకు దొరికినాయి, మరి అనుసరిస్తున్నావా? నీకు దొరికినాయి దేవుడిచ్చాడు, చదువుతున్నావా? అంతేనా కదా? ఇలాంటి జనం లేదంటండి. అబ్బా, ఎంత నిష్ట గల జనం ఏమండి, అంతేనా కదా? కాస్తంత పవిత్రత ఉంటే బాగుంటుంది. చచ్చిన దాన్ని తినేసారు అనుకోండి, ఏమనిపిస్తుందండి? బాబాయ్ అనిపిస్తుంది. ఒకడు చిన్న పిల్లడే వచ్చాడు కేదులు గాయడానికి. ఆయిత ఆడిపోయారు. ఏమండి, ఆయిత కోడిపెట్టి చనిపోయింది అంటే ఇలా ముక్కు కాడ ఇలా పెట్టి చూసి వేలు, జీవం లేదు ఏమన్నాడు? జీవం లేదు అన్నాడు. ఏమండి, ఓహో వీళ్ళకి కూడా ఉంది కబులు నీతి. ఏమండి,
అంతేనే కదా. కొంతమంది ఇంకేంటండి, తినొచ్చు తినకూడదు ఏమీ లేదు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం ద్వారా ఇలాంటి నీతి కలిగినటువంటి జనం ఇంకోటి లేదు అని నామానికి మహిమ వస్తుంది అంటాడు. నీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఏమండి పర్లేదులే పుచ్చుకోవచ్చు, ఎప్పుడన్నా ఒకసారి పుచ్చుకోవచ్చు అంటే ఏమంటారు, నా లైఫ్లో ఎప్పుడు కూడా సిగరెట్ కానీ ఏమండి మందు కానీ అని తాగలేదని సాక్ష్యం చెప్పాలి. ఏమండి సినిమాలు అంటే చూసేసి ఉంటారు, ఎలాగో ఎవరికాళ్ళు ఏదో సెల్ల చేతిలో ఉన్నాయి కాబట్టి. అవునే. కాబట్టి చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. ఏమండి మనం మన నీతిని ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. సైతాన్ పడేస్తుంది ఎక్కడైనా సరే. సైతాన్ ఏం చేస్తుంది, ఒక్కసారి చూడరా అంటే మా నాన్న ఒకడు ఉన్నాడురా, మీ నాన్న సంగతి ఎవ్వడని చెప్పడరా అంటే ఏమంటారండి, పాపం చేసేస్తారు. కాబట్టి ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 4:10 నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి ఈ నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. ఏమంటే ఏం చేయాలండి, నేను చెప్పే మాటలన్నీ వినాలి. నువ్వు ఆ మాటలన్నీ ఎవరికి చెప్పాలి, నువ్వు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తున్నారా, ఏమండి నేర్పిస్తున్నారా, నేర్పించట్లేదా? చాలా జాగ్రత్త. మొదటిగా ప్రార్థన, తర్వాత మరి ఏం చేయాలి, మన బ్రతుకులు మొదటిగా దేవుళ్ళు సెట్ అవ్వాలి. చెప్తా ఉంటే అబ్బో లేకుండా ఎలా కుదురుద్దులే కానీ అన్నామండి, అందరం అన్నాం. ఏమండి మా అస్తమానం అంత కుట్టుకోవడం ఎందుకు, మిషన్ కుట్టకపోతే ఎలా కుదురుద్ది అనేదాన్ని నేను కూడా. ఏమండి రాత్రి మగలు ఎందుకంటే ఏమండి నేను ఏది చేసినా కొంచెం ఓవర్గానే ఉంటుంది అనమాట. ఏమండి ఏది చేసినా ఓవర్, రాత్రి మగళ్ళ కుట్టేదాన్ని. ఏమండి ఏదైనా వర్క్ చేస్తే చిన్నగా చేస్తే ఇష్టం ఉండదు వర్క్లో అయినా. ఏమండి ప్రపంచంలో మొత్తం అందరూ నేను కుట్టిన బట్టలు వేసుకోవాలని కోరిక వచ్చింది ఒక టైంలో. ఏమండి ఆ తర్వాత అందరూ బ్యాగులు పట్టుకొని వస్తే ఏంటండి మనకు నీరసంగా ఉండి అయ్యి బాబో వీళ్ళు ఎవరు రాకుండా ఉండాలని కూడా ప్రార్థన చేసే తర్వాత, ఎందుకంటే అంత భారం మనకి అది ఒక పిచ్చి అనమాట. ఏమండి అవునా కదా. కాబట్టి నాకు కొంచెం అలా ఉంటుంది అనమాట. మా అమ్మ అనేది పాపం ఎందుకు రాత్రి పగల్లో నిద్ర లేకుండా నీరసంగా అలా కుట్టుకోవడం ఎందుకు అంటూ ఉండేది. ఏమండి కాబట్టి ఎందుకంటే మొదట దేవుని కోసం జీవించాలి, మన పిల్లలకి నేర్పించాలి. తర్వాత ద్వితీయోపదేశకాండం 6:25 మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. పాత నిబంధనలో నీతి అంటే ఏంటి, పాత నిబంధనలో ఆజ్ఞలు అనుసరించడం ద్వారా, ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా మనకి నీతి కలుగుతుంది. దేవుడు మరి 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ తర్వాత ఏమండి ఇంకా నీతి చట్టం ఇచ్చారు. మీరు ద్వితీయోపదేశకాండం అంతా చదివారనుకోండి, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం చదివితే ఏ మనిషితో ఎలా బ్రతకాలి, మీ పొరుగువారితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ప్రతీది చట్టమే. ఆ సమస్తమైన ఆజ్ఞలు గైకొనడం ద్వారా అప్పుడు మనకి నీతి కలుగుతుంది. నీతిమంతులు అంటున్నారు కదా. నీతిమంతులు అంటే ఏంటండి, అంటే దెబ్బలాడేసిన వాళ్ళు నీతిమంతుడు కాదు. ఏమండి దెబ్బలాడితే మనం దెబ్బలాడటం మంచిది కాదు అని చెప్పాడు అబ్రహాము. ఏమండి అంతేనే కదా. వాళ్ళు నీతిమంతులుగా బ్రతికారు అంటే సమస్తమైన ఆజ్ఞలు కట్టడలు అనుసరించారు కాబట్టి ఈ నీతిమంతులుగా తీర్చబడ్డారు. అలాగే ద్వితీయోపదేశకాండం 9:1 నుంచి చదువుతున్నాను. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశము నుండి ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకున్నట్టుగా నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీ వింటు గదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవచ్చున్నాడు. నేడు నీవు తెలుసుకొనుము, ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగిరమే వారిని నశింపజేయదు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకే నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్న నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకీయడని నీవు తెలుసుకొనుము. ఏంటంటండి
నీకు ఉన్నత స్థితి వచ్చిందనుకో, నీకు ఉన్నతమైన ఉద్యోగం వచ్చిందనుకో, దేన్ని బట్టి వచ్చింది? ఆయన కృపను బట్టే. ఏమండి? అవునా కదా? ఒకవేళ సరిగా చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాడు సరిగా చేయట్లేదు కదా, కొంచెం కాకపోతే కొంచెం బెస్ట్గా చేస్తావేమో అని నీకు ఇస్తున్నాడు. అంతేగాని నీ టాలెంట్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ నీతిని బట్టి కాదంట. దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకసారి నా ఆజ్ఞలు, నా కట్టలను అనుసరించి వారికి నీతి న్యాయాల్ని నేర్పించు అని చెప్తున్నాడు. ఇక్కడ అర్థమవుతుందండి. నీకంటే కూడా బలము కలిగినటువంటి జనం, ఆకాశాన్ని అంటేటువంటి పురాలు, అక్కడికి నిన్ను తీసుకెళ్తున్నా. కట్టనటువంటి ఇల్లు, నాటని తోటలు, త్రవ్వని బావులు వాళ్ళకి ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? నీ భక్తి, నీ నీతి కాదు. కానీ దేవుడు వాళ్ళ చెడుతనాన్ని బట్టి వాళ్ళని అవతలకు త్రోసేసి నిన్ను స్థాపిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? రోజు ఏమండి ఏం చేయాలి చెప్పండి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టళ్ళు అనుసరించాలి. ఎప్పుడు కూడా వాక్యం ఇలా గోడల మీద, గౌన్ల మీద వ్రాసుకోమని చెప్తాడు. ఎందుకని వ్రాసుకోవాలి? మర్చిపోతావేమో. ఏమండి? అవునా కదా? మనం రై మనం మాట్లాడినప్పుడు యెహోవా మంచివాడు అని కనపడింది అనుకోండి, ఏమండి ఏమనిపిస్తుంది? బీబీ వస్తుంది ఒక్కోసారి కదా, అసలు నా సంగతి తెలియదు అది ఇది అంటాం. అప్పుడు ఇలా చూడగానే ఆయన మంచివాడైతే నువ్వెవరో ప్రశ్నిస్తుంది లోపల వాక్యం. అవునా కదా? కాబట్టి వాక్యం కరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడ రాసుకోవాలి, వస్తూ ఉండాలి. మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా వాక్యాన్ని ఆన్ చేసుకొని జేబులో పెట్టుకోవడం మంచిది. యవనస్తులుగా వాళ్ళ జీవితం ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి. ఆ తర్వాత మరి 9:7 నుంచి అవుతుంది. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకును, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చితిరి. ఏంటంటండి? కనాను దేశం వెళ్ళారంటే చెప్పిన మాట వినుకుంటా చక్కగా వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? రోజు ఏమండి రోజు తిరుగుబాటే. కానీ పాపం ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఆయన తీసుకెళ్ళి చూపించాలనుకున్నాడు. అందమైన దేశంలో, దేశాలన్నిటికీ ఆభరణమైనటువంటి దేశం కనాను దేశం, ఆ దేశంలో ఏం చేయాలనుకున్నాడు? ప్రవేశపెట్టాలని. మరి ఇశ్రాయేల్ ప్రజల కోసం ఏంటంటండి, ఎంత ఆశీర్వదించాలి, ఎంత దీవించాలని కోరుకుంటే వాళ్ళు ఏం చేశారంటండి? చేరే వరకు కూడా, ఇక్కడ ప్రవేశించే వరకు కూడా తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ప్రతిరోజు మనం అలా ఉండకూడదు కదా. ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్యానికి ప్రయాణమైనటువంటి మనం ఎలా ఉండాలి? ఆయన సంతోషపెట్టేవారిగా ఉంటే, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించిన వారు తృణీకారం పొందుతారు అంటాడు. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్న వారిని ఆస్తికర్తలుగా చేస్తా. దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? దేవుని ఆజ్ఞలు, కట్టడలు అనుసరించడమే. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఏమండి? చిన్న మాట సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకూడదంట దేవుని మాటల్లో. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 24:18. మరి గొర్రెల దొడ్లు అన్నటువంటి దావీదును వస్తే సింహాసనం ఎక్కించింది దేవా, మమ్మల్ని కూడా, మా పిల్లల్ని కూడా అలా చెయ్యండి నాయన. ఏమంటామండి? మీరు అలాంటి ప్రార్థన ఇష్టమేనా మీకు? దావీదులాగా మా అబ్బాయి ఉంటే ఎంత బాగుండు, దావీదులాగా నన్ను హెచ్చిస్తే ఎంత బాగుండు. ఏమండి? సౌలు నిమిత్తం సమూయేలు రోజు ఏడుస్తున్నాడంటండి. ఎందుకని? నేను ఏర్పాటు చేసుకున్న సౌలు నా మరి మనసుని కష్టపెడుతున్నాడు, నేను ఇంకా తన్ని వదిలేసుకుంటున్నాను, నా హృదయానుసారి నేను చూసుకున్నాను అన్నాడు దేవుడు. అన్నందుకు చాలా బాధపడి ఏడుస్తూ ఉంటే, ఎందాక నేను ఏడుస్తావు? నా హృదయానుసారిని కనుక్కున్నా. దేవుని హృదయానుసారి అంటే ఏంటి? దేవుని మనసు ఎరిగినవాడు. ఆడ అమ్మగారు చెప్తా ఉండేదంట, చాలా భక్తిపర్రాలంట దావీదు గారు. ఆడమ్మ దేవుని స్తోత్రం చెప్దాం. మంచి తల్లులు ఉంటే మంచి పొజిషన్లో ఉంటారు పిల్లలు. ఆడ అమ్మగారు చెప్తా ఉండేది, దేవునికి ఇష్టమైన పనులు ఇవి చేస్తే దేవుడు ఇష్టపడతా ఉంటాడు. పరలోకం నుంచి దేవుడు చూస్తూ ఉంటే అతని పనులన్నీ కూడా ఎవరి పనుల్లో ఉన్నాయి? ఏమండి? బాలుడైన దావీదు బాలుడే కదా. ఏమంటే చిన్నోళ్ళు, కుర్రోళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు అంటాం. అవునా కదా? గొలియాతుని చంపినప్పుడు బాలుడే, నువ్వు బాలుడవు, ఏమండి నీకు శక్తి సరిపోదా అని చెప్పడా సౌలు? బాలుడైనటువంటి దావీదు ఏమండి ఎలా నీతిగా ప్రవర్తించాడు, ఎలా మరి దేవుని హృదయానుసారుడు అయ్యాడు అంటే ఒక 2-3 ముక్కలు చెప్తే మీకు అర్థమవుద్ది అనేసి ఆశ అనమాట అండి. నీతిపరులుగా ఉన్నారు, వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు అంటే దేనికి వెళ్ళారో తెలవాలి కదా మనకి. ఏమండి? అక్కడ పాటలు పాడుకుంటా వాయిస్తూ ఉండేవాడు.
ఓన్లీ పాటలు పాడుకుంటూ ఉంటాం కాదంట్లా. సమయం వచ్చినప్పుడు మన శత్రువుల్ని మనం క్షమించగలమా? ఏమండి చూద్దాం ఒకసారి. చూడండి, 1 సమూయేలు 24:18. ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకారం బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరు ఈ మాట చెప్పారో తెలుసా? సౌలు. ఏమండి దావీదు ఏంటి అంటే ఒక గుహలో దొరికాడు, చంపేయచ్చు అప్పుడు. ఎందుకు? తను వెంటాడుతున్నాడు చంపడానికి. అడుగు తీస్తే ఏమండి ఒక్క అడుగు గ్యాప్ ఉంటే చంపేస్తాడు తను. కొంచెం తేడా వస్తే చంపేస్తాడు. ప్రతిసారి భోజనం చేసేటప్పుడు బళ్ళెం విసిరితే ఇలా తప్పించుకుంటే ఆ బళ్ళెం వెళ్ళి జస్ట్ స్పాట్లో తగిలేదనమాట గోడకి. ప్రతి క్షణం దేవుడు తప్పించాడు. అలాంటి దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఏమండి సౌలు దొరికాడు, ఒక గుహలో దొరికినప్పటికీ కూడా రాజా మిన్నల్ లాంటి వాడిని ఏమండి నన్ను వెతకడానికి మీరు రావడం ఏంటి రాజా అని చెప్పినప్పుడు తను ఏమంటున్నాడు చూడండి, శత్రువు అయినప్పటికీ ఈ దినమున నీవు నా అపకారమునకు, నేను దేనికి వచ్చాను? నేను నీ ప్రాణం తీయడానికి నేను వచ్చాను, కానీ నేను చేసేది అపకారం. కానీ నువ్వేం చేస్తావు? ఉపకారం చేసిన వాడవై నా ప్రాణాన్ని నిలబెట్టావు. ఏం చేశాడంటండి? అంతేనే కదా, స్పాట్లో తన దగ్గర ఉన్నది తీసుకొని చంపేసేయచ్చు. అందుకోసం నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. శత్రువుతో అంటున్నాడు, నాకంటే మంచోడు నువ్వు. ఆ తర్వాత 26:3 1 సమూయేలే. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. దావీదు అంటున్నాడు ఏంటంటండి, ఈ దినాన మరి ఒకసారి నిన్ను అప్పగించాడు నాకు. అంతటితో అయిపోయింది. దావీదా నాకంటే నీతిపరుడు నాయన, నువ్వు గొప్పడు అవుతావు నాయన, ఆ మాటలు చెప్పాడు. అంతటితో అయిపోయిందా? మళ్ళా వెంటాడుతూనే ఉన్నాడు. మళ్ళీ దొరికేశాడు. చక్కగా నిద్రపోతూ ఉన్నారు. ఏమండి సైన్యం వచ్చేసి చక్కగా నిద్రపోతున్నారు. వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఏమండి నాకు చాలా మంచినీళ్ళు అవుతున్నాయి, ఎవరన్నా వెళ్ళి తీసుకురాగలరా అన్నాడు. ఎవరు? దావీదు. అక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళు నిజంగా అనుకున్నారు కాబట్టి ఏమండి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి దావీదు తలగడ దగ్గర ఉన్న నీటి బుడ్డిని ఏమండి అక్కడ ఉన్న ఈటెను తీసుకొచ్చేసారు. తీసుకొస్తే అందరూ నిద్రపోతారు. దావీదు గారికి, రాజుగారికి కాపలా కాసే వాళ్ళారా, ఒక్కసారి లేవండి. మీ ప్రాణాలు తీసేయాలరా మిమ్మల్ని. రాజుకి కాపలా కాసే విధానం ఇదేనా? నేను వచ్చి ఏమండి ఇప్పుడు చంపేసిన అంతే కదా, అదే కాపలా కాయడం అంటే? అదేరా కాపలా కాయడు. శత్రువులు దగ్గరే ఉన్నారు కదా. ఏమండి లేచి చూస్తే ఎవరండి? దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలుకి దడబుట్టేసింది. రాజా మీ మీద నేను ఒకవేళ మీకు విరోధంగా ఉన్నానని ఎవరు చెప్తే మీరు తడుముతున్నారు ఇలాగా? ఏమండి ఎవరు చెప్తే మీరు తడుముతున్నారు ఇలాగా? అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఇదిగో చూడండి, ఇప్పుడు మీ తలగడ దగ్గర ఉన్నటువంటి నేల బుడ్డి, ఈట, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? అప్పుడు చెప్తున్నటువంటి మాట చూడండి, నీకంటే ఆయన చూడండి, అభిషేకము నొందిన వారిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలం దయచేసిన. ఎవరు ఇస్తారు ప్రతిఫలం? దేవుడే ఇస్తాడు అంటాడు. అప్పుడు సమూయేలు అంటా ఉండదు మరి సౌలు చూడండి, దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములు బట్టి పరిపాలన చేసెను. జయచేను అని 26, 23 నుంచి చదవండి కొంచెం. అప్పుడు సౌలు మాట్లాడిన మాట, ఈ యెహోవా ఈ దినాన నిన్ను నాకు అప్పగించినను ఏమండి మనకు ఆస్తి అంటేనే బాధ వస్తుంది. ప్రాణం తీసేస్తానికి చూస్తే ప్రాణం అంటే ఏమండి అంటే ఆస్తి ఎక్కువ ప్రాణం ఎక్కువ అండి. అస్తమానం ఒక్కరోజు కాదు, కంటి కునికేద్దామంటే భయం, అలా వెంటాడుతున్నాడు. నార్మల్ కాదు. ఏమండి ఈ రోజున నాకు నిన్ను అప్పగించినను ఆ దేవుని అభిషేకం నొందిన వాడవని చెత్తగించుము ఈ దినమున
ఏంటంటండి? ఎవరి ప్రాణం? సౌలు ప్రాణం నా దృష్టికి ఘనమైంది. ఎందుకనండి? రాజుగారని అవని కాదు, దేవుని చేత అభిషేకం నొందిన వానికి దేవుని ఆత్మ ఉంటుందంటండి. ఏమండి, దేవుని సేవకులకి దేవుని ఆత్మ ఉంటుందా? దేవుని బిడ్డలకి దేవుని ఆత్మ తోడుగా ఉంటుంది కదా. మనకు అది గుర్తుండదు కదా. ఏమండి, ఫలానా వ్యక్తి ప్రార్థనాపరుడు అనుకున్నాం అనుకోండి, వాళ్ళ మీద దేవుని ఆత్మ ఉంటే వాళ్ళని తిట్టామనుకోండి, ఎవరిని తిట్టినట్టు? అంతే, గుర్తుపెట్టుకోవాలి మనం. మరి దావీదు దేవుని హృదయానుసారి అంటే అందుకే నా దృష్టికి నీ ప్రాణం ఘనమైందిగా ఎంచినందున చూడండి, నీ ప్రాణాన్ని నా దృష్టికి ఘనంగా ఎంచుకున్నాను కాబట్టి దేవుడు కూడా నా ప్రాణాన్ని ఘనంగా ఎంచుతాడు. నీ చేతిలో పడకుండా నన్ను రక్షించుకుంటాడు. చాలా ఉన్నతమైనటువంటి మైండ్. వెంటనే చంపేసి నన్ను అభిషేకం చేసేసాడు కదా, ఇక రాజు అయిపోదాం, గొడవ వదిలిపోద్ది, ఎంతకాలం ఇదంతా కూడా అనుకున్నాడండి. అభిషేకం ఉందాడు అప్పటికి ఈయన. ఏమండి, ఈయన కూడా రాజు అవుతాడు సౌలు తర్వాత మాట్లాడిన మాట. అందుకు సౌలు, ఈ మాట మీరు వినాలి, శత్రువు పలికే మాట. ఏమండి, మనం చెప్పేది స్టేట్మెంట్ మంచిది కాదంటండి, శత్రువులు చెప్పాలంట. నీ నోరు కాదు, నీ పగవాళ్ళే నిన్ను పొగడాలి. ఏమండి, పగవాడు పొగుడుతాడండి, పొగర్రు. కానీ ఇక్కడ ఏంటి? పొగుడుతున్నాడు. దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం నొందుదుగాక. నీవు ఏంటంటండి? నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదుగాక. ఏంటంటండి? నీవు నాకంటే నీతిపరుడు అన్నాడు. నీవు నా తర్వాత మరి ఇంకో అధ్యాయంలో నేను పెట్టుకోలేదండి, రాత్రి చదివాను కానీ ఇంకోటి పెట్టుకోలేదు. ఏంటంటే, నా తరువాత నీవే రాజు అవుతావు, అప్పుడు నా సింహాసనం మీద కూర్చున్న నీవు నా సంతతిని వారిని ఏమండి చంపదలచొద్దు, ఒకసారి ప్రమాణం చెయ్యి. ఏంటంటండి, మాటికి చంపుతాను పరిగెడుతున్నాడు కదా. ఎక్కడ చూసిన అవకాశం వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు చేయి చేసుకోలేదు దావీదు. అందుకే మహాచక్రవర్తి అయ్యాడు. దావీదులా నన్ను దీవించిన ఆయన అంటే ఏం చేయాలి మనం? అబ్రహాములాగా అంటే అబ్రహాములాగా ఉండాలి. మరి అబ్రహాం గారి స్టైల్ ఏంటో అంతా ఉండాలి. ఏమండి, ఎక్కడో కొంచెం తేడా వచ్చిందంటే సేమ్ మేకప్ వేసామనుకోండి, ఎక్కడో కొంచెం తేడా వచ్చిందంటే వీడు కాదురా బాబు అన్నట్టు ఉంటుంది కదా. కవాలి పిల్లలే కొంచెం తేడా ఉంటుంది కదా, మాట చిన్నదేదోటి ఉంటుంది కదా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దావీదంతా దేవుని హృదయానుసారి. నీవు నాకంటే నీతిపరుడివి, నీవు ఘనకార్యాలను పూనుకొని విజయం సాధిస్తావు, నువ్వు చక్రవర్తి అవుతావు. తర్వాత ఏమండి, తను చంపేస్తే నా కొడుకు చక్రవర్తి అవుతాడు ఎప్పుడు కూడా అని చెప్పి ఎప్పుడు చంపడానికే ప్రయత్నించినటువంటి అతను, దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నీతిగా జీవించడంలో ఎంత సంతోషం ఉంటుందో. మనం ఇక్కడ సంగతి చూడకూడదు, ఆయన చూస్తాడు అనుకోవాలి. ఇది పోతుంది కదా అని చూడకూడదు. వాక్యం కనబడినప్పుడు ఏం చేయాలి మనం? వాక్యం కనబడినప్పుడు దానికి లోబడిపోవాలి. అది నష్టమైన, కష్టమైన, ప్రాణం పోయేదైనా, నష్టమైన దానికి లోబడితే కనుక దాని ద్వారా వచ్చేది ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. దాని ద్వారానే నువ్వు పెద్ద ప్రమోషన్కి వెళ్ళిపోతావు. అవునా కదా? అంటే మనుషులకి అర్థం కాదండి. అమ్మో, ఏమండి, నేను కష్టపడి సంపాదించుకున్నది వదిలిపెట్టాలా అనిపిస్తుంది. ఏమండి, నన్ను ఇంత మాట అంటే ఏమండి అనుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారు బలశూరులు అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. అలాగే ఒకసారి చూడండి, 2 సమూయేలు 8వ అధ్యాయం 15వ వచనం. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. దావీదు గారు ఎప్పుడు కూడా ఏలుబడి చేసింది ఎలాగా? నీతి న్యాయాలను బట్టి ఏలుబడి చేశాడంట. సింహాసనం ఎక్కిన తర్వాత ఎలా చేశాడు? తన ఇష్టానుసారం కాదు. ఎవరిని పోల్చినప్పుడు కూడా మంచిగా పోల్చిన వాళ్ళని దావీదుతో పోల్చాడు, చెడ్డగా పోల్చిన వాళ్ళని అహాబుతో పోల్చాడు. ఏమండి, నీతికి ఆదర్శంగా దావీదుతోనే పోల్చుకున్నాడు. ఒక కొలబద్దలాగా, ఒక ప్రమాణంలాగా. దావీదంటే దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు. అంతే దావీదు జీవితం అంటే ఏంటండి? ఏమండి, బైబిల్ అయితే వాక్యం ఉంటుంది. రోజు ఆ వాక్యాన్ని చేసేవారు ఎవరు? దావీదు గారు. నార్మల్ కాదండి. అందుకే దావీదు కుమారుడిని అనిపించుకోవడానికి ఎంత ఇష్టపడ్డాడో దేవుడు. దావీదు యొక్క సింహాసనం తరతరాలు ఉంచుకోవడానికి. ఏమండి, దావీదు సింహాసనం ఎప్పటి వరకు ఉందో చెప్పండి? ఎప్పటి వరకు ఉంటుంది బాబు? ఎప్పటి వరకు ఉంటుంది?
చెప్పాలి. ఎప్పుడు ఇక పరలోకంలో కూడా అంతం లేదండి. దావీదు యొక్క సింహాసనం, యూదా గోత్రపు కొదమ సింహం అంటే పరలోకంలో సింహాసనం పేరు ఎవరిది? నిజంగా మాటలు కాదండి. ఇహపర ఆశీర్వాదాలు సంపాదించడం అంటే ఏమండి వాక్యానుసారంగా నిలబడినటువంటి వాళ్ళే. అంతేగాని చిన్నగా చేసేసి దీవించేయండి, నేను ఇది మాత్రం నేను ఒప్పుకోలేను, మీరే ఆశీర్వదించండి అనుకోవాలిగా. ఏమండి ఇహ కుదరదు, అక్కడితో ఆగిపోద్ది మన ప్రయాణం. ఆత్మీయ ప్రయాణం ఎక్కడ ఏమండి సెల్ల ఇంక ముందుకు జరగదు. ఏమండి నువ్వు ఆ పిన్ కరెక్ట్ కొడితేనే వస్తుంది. ఏమండి మీరు ఫోన్పే చేయాలనుకోండి, పిన్ తేడా కొట్టారు. ఏమండి నేను ఒక రోజు కంగారుగా ఉండి పిన్ తేడా కొట్టాను జస్ట్. ఏమండి నన్నే కన్ఫ్యూజ్ చేసేసింది అది. పిన్ తేడా కొడితే గప్పుకుని మళ్ళీ వెంటనే మామూలు కొట్టా, 24 గంటలు ఆగమంది. మళ్ళీ తెల్లారి కొట్టాను, మళ్ళీ 24 గంటలు అంటది. దొంగలన్నట్టు సెల్లే ఆగిపోయింది. ఏమండి అర్థమవుతుందండి? మనం దేవుని వాక్యాన్ని నెరవేర్చకుండా ఇది చేసావు కాబట్టి అప్పుడు ప్రమోషన్ వస్తుంది. ఎక్కడైనా వాక్యంలో మీరు ఎప్పుడైనా దాన్ని నెరవేర్చిన తర్వాత మాత్రమే మీకు ఆశీర్వాదం ఉంటుంది. అప్పుడు ముందు ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ముందు ఇచ్చేస్తే తర్వాత తీస్తాను, ఈ దశంభాగాలు తర్వాత అన్నీ కలిపి తీసేస్తాను ప్రభు నేను. ఏంటి ఇప్పుడు తీయలేను, 1 లక్షకి నాకు 10 లక్షలే ఉండి ఈ లక్ష కూడా అప్పుడు కలిపి తీస్తాను, కుదరదు. ఏమండి అవునా కదా? అంతేనా? ఇది తీసిన తర్వాత అక్కడ ఓపెన్ అవుద్ది. ఏమండి కంప్యూటర్ ఓపెన్ అయినట్టు అర్థమవుతుందా? దేవుని లెక్కలు కంప్యూటర్ లెక్కలు ఒకలానే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్ని తేడా చేస్తే ఏమవుద్ది? ఒప్పుకోదు. కాబట్టి మరి దావీదు గారు కూడా నీతి న్యాయాలను బట్టి పరిపాలన చేశాడు. మరి 1 రాజులు 3:6 తన కుమారుడు సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడగు నేను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా నీ సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడ్ల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. ఏంటి నా తండ్రి అయినటువంటి దావీదు ఎలా చేశాడండి? నీతి న్యాయాలను బట్టి పరిపాలన చేశాడని కొడుకు చెప్తున్నాడు. ఏమండి మరలా తనకి కానీ మరి తనేం చేశాడు? చూశాడు. అన్నీ చూసినప్పటికి కూడా దేవుడు మాట్లాడినా సొలొమోన్ అని దావీదు పేరు పెడితే దేవుడు ఏమంటాడు తెలుసా? యదీద్య అని పేరు పెట్టాడు. యదీద్య అంటే నా కుమారుడు అని అర్థం. నీ కుమారుడు కాదు, నా కుమారుడు. నీకు పుట్టే కుమారుడు ఎవరు కుమారుడో తెలుసా? నా కుమారుడు సొలొమోన్ అంటే. అబ్బా ఏమండి రాజుగారి కుమారుడు అంటే దేవుని కుమారుడుగా చూసుకున్నాడు దేవుడు. అయ్యగారు ఏం చేశారండి? అబ్బా ఈ లోకమే సూపర్ అనుకున్నాడు ఆయన. ఏమండి ఈ ఈత సరిగా రాలేదు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. దావీదు గారు చాలా రోజు వాక్యం చదివితే, దేవుని పాటలు పాడుకుంటే మనుషులు తప్పిపోరు, వాళ్ళు చాలా బాగుంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఉత్తుత్తిగా దేవుడు ఆశీర్వదించాడు. 4 కుటుంబ ప్రార్థన ఇలా నిద్రపోతా పాటలు పాడేసేసి ఏమండి పొద్దున్నే పాటలు నిద్రకాళ్ళతో పాడేసి ఇంకా దేవుడే తోడుకుంటాడు కాదంట్లా. విజయం సాధించే అంత అందరూ బ్రతుకుతారు. తిండి తినకుండా ఎవరు ఉంటారండి? ఏమండి అందరూ బ్రతకకుండా ఉన్నారా? అందరూ మంచి బట్టలు కొనుక్కుంటున్నారు, బళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ ఘనమైన కార్యాలు జరగాలి అంటే, ఘనంగా నువ్వు ఉండాలి అంటే, కొంతమందికి ఆదర్శంగా నువ్వు ఉండాలి అంటే వాక్యాన్ని నెరవేర్చాలి. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. నార్మల్గా ఉంటే మాత్రం అందరిలా ముద్ద తిని చక్కగా ఉండొచ్చు. ఏమండి చక్కగా మెత్తటి పరుపు తెచ్చుకోవచ్చు, ఏం పర్లేదు, ఎంత ఎత్తు పరుపు తెచ్చుకోవచ్చు మెత్తగా. ఏమండి హాయిగా ఉందని పడుకోవచ్చు. కానీ అది ఎవరికి ఉపయోగపడద్దండి. కాబట్టి మరి దావీదులాగా నీతిని న్యాయాన్ని అనుసరించి పరిపాలన చేస్తే అనేక మందికి ఆశీర్వాదం అనమాట అండి. తర్వాత అంటాడు చూడండి 1 రాజులు 10:7 అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొని ఉన్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. ఈ మాట ఎవరు చెప్తారు అంటే, ఎవరు చెప్తారు? శాబాదేశపు రాణి. ఏమండి అసలు యూదారాజు, ఇశ్రాయేలు ప్రజలకి రాజు దావీదు గారు, తర్వాత కుమారుడంట. ఎంత సూపర్ అంటే వాళ్ళకున్న మంచి పేరు, వాళ్ళ దేవుడు అని మంచి పేరు వచ్చింది. ఎంత గొప్ప పేరు ఉంటుందా? మా ఐశ్వర్యం కంటే ఎక్కువ, మా జ్ఞానం కంటే ఎక్కువ. వాళ్ళు చాలా సూపర్ అండి. శాబాదేశపురాణి అంటే మాటలు కాదు. ఆవిడ తెచ్చిన బంగారాలంటే టన్నులు వేసుకొచ్చిందంటండి, లారీలకి ఎక్కిచ్చేసి. లారీ నిండా బంగారమే మొత్తం, కళ్ళు జిగేలు అనేలాగా మొత్తం బంగారాలు, రత్నాలు,
ఆవిడ తెచ్చినంత ఇంక మళ్ళీ అంత రాలేదంట. వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ అంత ఎక్కువ మాటలు కాదండి. నీకోసం నేను విన్నాను నా దేశంలో, కానీ వచ్చి చూస్తే ఏమైంది, జరుగుతున్న దాంట్లో సగమైనా నేను వినలేదు. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన స్తుతి నొందునుగాక అనేసి దేవుని నమ్మి వెళ్ళిందంటండి. శాబాదేశ పురాణి ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తుంది అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్తాం. యేసుప్రభు వారు ఏమండి ఒక్కరోజు వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసి, తన పనివారు చేసే పనులన్నీ చూసి నన్ను నమ్ముకుంది. ఇంతగా ఆశీర్వదిస్తాడు ఆ దేవుడు. ఇంత నీతి న్యాయ యథార్థతలు అనుసరించేటువంటి జనం ఉంటారా, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నన్ను నమ్ముకుంది. కానీ ఇన్ని కార్యాలు మీ కళ్ళు ఎదురుకుంటా, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాను, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాను, దెయ్యాలు పట్టిన వాళ్ళు దెయ్యాలు పోయినాయి, ఇంత జరుగుతూ ఉంటే మీరు నమ్మట్లేదు కదా. ఈ తరం వారి మీద కనీసం సొలొమోను జ్ఞానం చూసి నమ్మింది ఆవిడ. మీరు డైరెక్ట్గా దేవుడే దిగొచ్చి పనులు చేస్తే పుట్టుగుడ్డి వాని కళ్ళు ఎప్పుడైనా తెరవండియా, మంచి అనేటువంటిది ఏమండి మంచిగా తెలీదా అనేసి ఆవిడే చెప్తుంది అనేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ బహుగా మించి ఉన్నవి నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. అబ్బా ఎంత బాగున్నాయో ప్రతి మాట, క్రమశిక్షణ కలిగినటువంటి మాటలు. ఏమండి నీలాంటి ఆజ్ఞలు కట్టలు కలిగినటువంటి జనం ఏది అంటాడు. ఎంత అందంగా ఉంటాయో ఒక క్రమశిక్షణ ప్రతిదానికి. ఏమండి చక్క ప్రొద్దుటే ప్రార్థన చేసుకొని నీట్గా ఏమండి పనులు చేస్తూ ఉంటే, దేనికైనా క్రమంగా ఉంటే ఎంత బాగుంటుందండి. అంతేగాని ఏమోలే అన్నట్టు చేస్తే క్రమం లేకపోతే బాగోదు కదా. కాబట్టి అంతా నీ మాటలు వినేవాళ్ళు చాలా బాగున్నాయి నీ మాటలు. మరి యేసుప్రభు మాటలు ఎలా ఉంటాయండి? యేసుప్రభు మాటలు ఏంటి? అందరినీ ధైర్యపరిస్తే, అందరినీ బ్రతికిస్తే. ఆయన మాటలు మామూలు మాటలు కాదు. సొలొమోను మాటలే అంత అందంగా ఉంటే, ఏమండి దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను నిండుకొని మాట్లాడితే అంత ఉంటాయి. మరి దేవుని మాటలు మామూలు కాదు. రోజు బైబిల్ మనం చదువుకోవాలి. ఆయనకి ఇదిగో చూడండి, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా, 10వ అధ్యాయం 9వ వచనం, మొదటి రాజులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. ఆవిడిచ్చిన స్టేట్మెంట్ ఒక్కసారి చూసింది, మొత్తం అంతా చూసింది. నీతి న్యాయాలని అనుసరించడం ఏమండి ఎంతో సంతోషకరమైంది. మనం పిల్లలకు కూడా నేర్పించుకోవాలి. అలాగే కీర్తనలు 9:8 యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. ఏమండి నీతిని బట్టి యథార్థతను బట్టే ఆయన పరిపాలన జరుగుతుంది దేవుడిది. ఆయన ప్రజలు కూడా నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. అంతేగాని ఓన్లీ ప్రార్థన చేస్తున్నామంటే ఏమండి ప్రార్థన మాత్రమే ఉంటే బాగుంటుందండి. మరి ఆ తర్వాత ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. 14:5 కీర్తనలో నీతిమంతుల సంతానం ఎవరైతే ఉంటారో, నువ్వు నీతిగా ఉంటే, నువ్వు భక్తిగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది, దేవుని భద్రత ఉంటుంది. నిన్ను బట్టి దేవుడు నీ పిల్లల్ని ఏం చేయడు, వదిలిపెట్టడు. వచ్చినట్టు కీర్తనలు 15:1 యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన, నీతి ప్రవర్తన ఏమండి మనకు ఉండాలి, లేకపోతే దేవుని రాజ్యం చేరలేం. ఆయన గుడారంలో అతిథిగా అంటే ఏంటి, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి, నీతిని న్యాయాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకోకపోతే పరలోక రాజ్యం చేరుకోలేము. ఈ లోకంలో కూడా మనం ఉన్నతమైన స్థితి పొందుకోవాలంటే ఏం చేయాలండి, ఉన్నతమైన స్థితి అని కాదు, దేవుని లక్షణాలే నీతి, న్యాయం, యథార్థత. అవి నిన్ను ఏమండి అందరితో పాటు నశించిపోయేలా చెయ్యు. అందరికీ ఏమండి ఏంటంటండి అందరూ కూలిపోతారు. 1000 మంది నీ ప్రక్కన పడినా, 10,000 మంది నీ ప్రక్కన కూలిన అపాయం నీ వద్దకు రాదు. ఏంటంటండి దేవుడు నీలో ఉంటే, నీతిగా నువ్వు ఉంటే, న్యాయంగా నువ్వు ఉంటే ఎవరుంటారు నీలో? దేవుడు ఉన్న వాళ్ళకి రోగం వస్తుందండి అంటే ఒకవేళ వచ్చినప్పటికీ ఏమవుద్దండి, సింపుల్గా వెళ్ళిపోద్ది. ఏదో టచ్ చేసి ఏమండి ఒక పిల్లరికి ఏమండి దెబ్బ పడింది అనుకోండి, పిల్లరికి దెబ్బ తగిలినట్టు ఉంటుందా? అదే కనుక ఒక మాదిరిది అయితే పట్టమని ఇరిగిపోద్ది కదా. కాబట్టి పిల్లర్లాగా మనం ఉన్నాం అనుకోండి, అందరిని టచ్ చేసినట్టు రోగాలు మనల్ని టచ్ చేసినా ఏమవుతాయి, దాటిపోతాయి. గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా మరి నీతిమంతులుగా ఉండడం, వాక్యానుసారంగా ఉండడం. మరి అమ్మను బట్టి అమ్మ నీతిమంతురాలే అని నాకు మరి కాన్ఫిడెంట్ అండి. ఎందుకని
ఆవిడ వాక్యానుసారంగా జీవించేది. ఎప్పుడు కూడా వాక్యాన్ని మాత్రమే చూసుకునేది ఆవిడ. కాబట్టి నిజంగా మనం మన జీవితాలని వాళ్ళ పిల్లలుగా ఉన్న మనకు దేవుని కాపుదల ఎంత ఉంటుంది. వాళ్ళ బిడ్డలుగా ఉన్న మనకి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని మనసు వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు ఒక ప్రత్యేకమైన దానివి, నీ వంశాల్లో చూసుకో అని చెప్తూ ఉంటుందా. కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మనం మన తల్లిదండ్రుల కంటే మించినటువంటి వారిగా మన భక్తిని ముందుకు కొనసాగించుకోవాలి. అంతకంటే ఉన్నతంగా మంచి పేరు తెచ్చుకుంటే సొలొమోను స్టార్టింగ్ ఉందండి, ఎండింగ్లో అదే కంటిన్యూ అయ్యి ఇంకొంచెం పెంచి పెరిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? అది మహా హైలైట్ అయిపోను. కానీ ఏం చేశాడు పాపం, స్టార్టింగ్లో చాలా బాగుంది. ఆ తర్వాత అంటే రాజుగారు కాబట్టి ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చని చేసుకున్నాడు. భార్యలు తన హృదయాన్ని తమ దేవతల తట్టు తిప్పేశారు. తిప్పేయడం అంటే ఏంటి? ఒకసారి రారా, ఒకసారి రారా, ఫంక్షన్కి రారా, జస్ట్ నువ్వేం చేయొద్దురా, నువ్వేం తినొద్దురా, రారా, అక్కడ కూర్చోవడమే కదా, ఒకసారి రా మా ఇంటికి, మీ ఇంటికి వచ్చాను కదరా. అలాంటి స్నేహాలు ఏం చేయాలి? మనం మెల్లిగా కట్ చేసేసుకుంటే మంచిది. అంతేగాని నేను మీ ఇంటికి వచ్చాను కదరా, మీ దగ్గర తిన్నాను కదరా, నువ్వు కూడా రావాలిరా, ఇది తప్పే ఉందిరా ఒకసారి చేశారనుకోండి, రెండోసారి మెల్లిగా అంటది. మనస్సాక్షికి కూడా సౌండ్ తగ్గిపోద్ది, సౌండ్ స్లో అయిపోద్ది. వెళ్ళకూడదు కదా అంటది, వెళ్ళొచ్చు అన్నారు అనుకోండి, ఎక్కడో మూడోసారి ఏమంటుందండి, మర్చిపోయావే, మర్చిపోయావే, వెళ్ళకూడదని తెలుస్తుంది నీకు అంటే అంతే. మనసాక్షి ఏమంటావు, నాలుగోసారి ఏమంటావు, వెళ్ళని నాకు తెలీదు, చెప్పినా వినడం. ఎవరంటారు ఈ మాట? లోపల ఉన్న మనస్సాక్షి ఏమంటుంది, ఇంకా అయిపోయింది, తన ఇష్టమే. చాలా జాగ్రత్త. మనస్సాక్షిని త్రోసివేసి మన ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తే నీ మనస్సాక్షి కూడా ఏం చేయదు, పని చేయదు. ఒకడంటండి, సతీష్ కుమార్ గారు చెప్తూ ఉండేవారు, ఒక బండి వెళ్తుందంటండి, పెట్రోలు అది ఎంత చూపిస్తూ ఉంటుంది, దగ్గరికి వచ్చిన తర్వాత హార్న్ వేస్తూ ఉంటుంది. మన సెల్ కూడా ఏం చేస్తుంది, ఛార్జింగ్ అయిపోతుంటే చెప్తూ ఉంటుంది కదా. వాడు వెళ్తూ ఉన్నాడు ప్రయాణంలో, కొంచెం విసుగ్గా ఉన్నాడంట. అలాంటి ప్రయాణంలో ఆ పెట్రోల్ అయిపోతుందని కియం 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 అంటూ ఉంటుందంట. మళ్ళీ ఇంకొంచెం ఎదరికెళ్ళింది, ఆ వైర్ పట్టుకొని కోపంలో పీకి పడేశాడంటండి. అసలు అది ఎందుకు సౌండ్ చేస్తుంది అన్నది వినాలి కదా. ఆ వైర్ పట్టుకొని పీకేశాడు, గొడవ వదిలిపోయింది, మాట్లాడకుండా వెళ్ళొచ్చాను. కొంచెం ఎదరికెళ్ళి అయిపోయిందంట బండి అడవిలో. ఉందండి. మనస్సాక్షి కూడా దాన్ని త్రోసివేస్తే ఏమైపోతాం మనం. చాలా జాగ్రత్త. మనస్సాక్షి పని చేయాలి, చాలా స్మూత్గా ఉండాలి మన మనసు. ఏం చేయాలి? ఈరోజు ప్రార్థనకు లేట్ అయితే, ప్రార్థనకు లేట్ అయిందా నీకు? అయ్యయ్యో పాటలు అయిపోయినాయా? ఎన్ని పాటలు అయినాయి నీవు వచ్చేసరికి? ఎవరు అడగాలి? ఈ వారం విశ్రాంతి వెళ్ళలేకపోయావా నువ్వు? అయ్యో ఎవరు మాట్లాడాలి? గుర్తుపెట్టుకోండి, మనస్సాక్షిని పీకి అక్కడ పెట్టడం కాదు, నొక్కేసి అక్కడ పెట్టడం కాదు. మనం ఏమున్నా లేకపోయినా దేవుని కోసం నిలబడగలిగితే దేవుడు మనకి లెమ్ము తేజరెల్ము వెలుగు నీ మీద ప్రకాశించు. యెషయా గ్రంథం 60 చదువుకోండి. దేవుడు ఆ వాగ్దానాలు మీకు ఇస్తాడు. నీకు ఎంత ఆస్తి ఉంటుందో, నీకు ఎంతమంది పని వాళ్ళు ఉంటారో, నీ పశువులను ఎంతమంది కాసేవాళ్ళు ఉంటారో, అదంతా కూడా నీకే ఇస్తున్నాడు వాగ్దానాలు. ఇప్పుడంటే ఏమీ లేదని కష్టపడిపోయి దేవుని ఆజ్ఞలు కూడా మీరిపోయి నేను చేయలేనులే అంతా, నేను చేయలేనులే ఆ పనులు, నేను చేయలేనులే అనుకుంటే మనకి మంచిది కాదు. కానీ దేవుని ఆ వాక్యానుసారంగా ఉంటే, నీతిమంతులుగా ఉంటే, నీతిమంతుల సంతానం విడవబడదు, భిక్షం ఎత్తదంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు అంటే నీతిని అనుసరించేవాళ్ళు. నీతిని అనుసరించడం అంటే దేవుని ఆజ్ఞలు కట్టడలు. నీతిమంతుల పేర్లు చెప్పండి ఇప్పుడు ఎవరైనా. నోవాహు గారు, అబ్రహాము గారు, మనం చదువుకున్న వాళ్ళు, లోతు గారు, అవునా కదా, దావీదు గారు, మరి చూసుకున్నాం. మరి షేబా దేశపు రాణి, చక్కగా మనం కూడా ఏం చేయాలి? మనం నీతిమంతులుగా నీతిని కాపాడుకుందాం. దేవుని రాజ్యంలో ఒక రాణుల్లాగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దాం. రాజుల్లా ఉండాలి దేవుని రాజ్యంలో. అంతేగాని ఇక్కడ దానికి చూసుకోవద్దు. కానీ మరి చూసుకుందాం. మరి అమ్మ విషయంలో దేవుడు ఆవిడకి ఎంతో సంతోషం ఇచ్చాడని నమ్ముచున్నా. నేను ఏడవడం కదా, గుర్తొస్తే రేపు పొద్దుననగానే కొంచెం అదొక రకంగా అయింది మనసు. నా మనసుతో చెప్పాను, ఆవిడలాగంటే జీవితం దేనికి ఏడవాలి? దేనికి ఏడవాలి?
అని మనసుతో మాట్లాడే కొంచెంసేపు నేను. రేపొద్దున అనగానే ఫోటోలు చూసి ఇలా చూసేసరికి బాధ వచ్చింది. ఏమండి, అదంతా గుర్తు చేసుకుంటే బాధ అనిపించింది. ఎందుకు ఏడవాలి? ఏమండి, ఈ లోకంలో అందరూ కష్టాలు, యేసుప్రభు కష్టాల కంటే కష్టాలు ఏం కాదు, అనుభవించాం కాదంట్లా. మరి ఎవరి బాధలు ఆడుకున్నాయి, ఎవరి కష్టాలు ఆడుకున్నాయి. ఏమండి, చాలా కష్టపడింది ఆవిడ. ఇప్పుడు అల్లెక్క ఉందనుకోండి, అంతకంటే కష్టం. ఏమండి, అంతకంటే చాలా కష్టం. ఇప్పుడు స్తుతక్క ఉందంటే ఆవిడది ఒక రకమైనటువంటి కష్టమే, మీకు ఇంకొక రకమైన కష్టం, నాకు ఇంకొక రకమైన కష్టం. ఏమండి, ఎవరి కష్టాలు ఆడుకున్నాయి, ఎవరికి ఏది కాదు, అన్ని కష్టాలు తీర్చేవాడు ఎవరు? యేసుప్రభు. అప్పుడు నా మనసుతో చెప్పుకున్నా, తను మంచి పోరాటమే పోరాడింది అని చెప్పాను. ధైర్యం వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ తెల్లవారుజాము ఆ నైటు అమ్మాయిలాగా అయింది అని చెప్పగానే అవునా అన్నాను. 5 నిమిషాల్లో బట్టలు తీసి పెట్టుకుందాం అనుకున్నానండి. బట్టలు తీసే ఓపిక లేదు నాకు. ఏమండి, 2 చేతులు పోట్లు వచ్చేస్తున్నాయి, రక్తం పేలిపోయేలా ఉన్నాయి చేతులు, 2 చేతులు. సరు నాకు అస్సలు ఓపిక లేదు, బట్టలు సర్దే ఓపిక కూడా లేదు. అంటే అదేంటది పాస్టర్ అమ్మాయి ఉండి అలాగా అంటే అప్పటికప్పుడు తండ్రి అది ప్రార్థన చేస్తుంది, నేను కూడా చేస్తున్నా. నాయన వాళ్ళ అమ్మ చనిపోయిందని ఏడవడం కాదు, ఒక ఆవిడ కొడుకు సమాధి ఏమండి బాక్స్ ఎదురుగుంట పెట్టుకుని దేవుని స్వార్థ ప్రకటించింది. ఏమండి, రేపొద్దున నేను కూడా ఇలాగ ఉండాలి ప్రభువా, నాకు బలం ఇవ్వండి, నాకు శక్తి ఇవ్వండి, ఇప్పుడే నీ దూతను పంపించండి అని అలా ప్రార్థన చేస్తే తెల్లవారుజామున 1 గంట కూడా నిద్ర పట్టలేదండి. మళ్ళీ బయలుదేరి వెళ్ళాం. కానీ వచ్చిన వాళ్ళందరికీ కుర్చీలు వేయడం నేనే. దేవుని స్తోత్రం చెప్తాం. అందరూ అంటారు కుమారి కూర్చో కూర్చో అంటూ ఉంటారు. కానీ అర్థమైందండి, మా అమ్మ చనిపోయినప్పుడు పాటలు పాడింది, ఆ బాక్స్లో పాటలని పాడింది నేనే. ఏమండి, కాబట్టి దేవుడు ఏం చేస్తారు? నిజమే, ఆవిడ పరలోక రాజ్యంలో మంచి స్థితి ఉంటుంది. దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడంటండి. అందుకోసం మనం ఏం చేయాలి? మరి దేవుని కోసం నిలబడదాం, దేవుని భక్తిలోనే ఉందాం. మొదటిగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుదాం, ఆ తర్వాత అన్నీ ఇస్తాడు. మీరు కష్టపడి సంపాదించి మీరు చేరుకునే గోల్కి దేవుడు సింపుల్గా తీసుకెళ్తాడు. అది కాదు, అది దాటించేసి నీ ఊహలు కాదు, ఆయన ఊహల్లో పెడతాడు. మరి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మరి అమ్మను బట్టి మనలందరినీ కూడా దీవించునుగాక. మరి అమ్మను బట్టి అని కాదండి, మరి ఫ్యామిలీస్ అందరూ కూడా, మరి చుట్టాలు కూడా, ఇక్కడ ఉన్న కూర్చున్న బంధువులు కూడా. ఏమండి, మరి జయంచనం కోసం అంటాడు మనవడు అంటాడు, మన అమ్మమ్మలు అంటే అమ్మమ్మ ఎక్కడ కనపడదాం అంటాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి, ఏంటంట ఎవరిని ఏమో అంది కదా మన అమ్మమ్మ. ఏమండి, ఉందండి మనకు మంచి పేరు ఉందా? ఎవరితో మాట్లాడినా చక్కగానే మాట్లాడలే, అవునా కదా? ఎంతో చక్కగా ఎవరిని పిలిచినా పిలుపులో కూడా అందం. ఏమండి, కాబట్టి చాలా జాగ్రత్త. అందరూ భక్తిగా ఉండడం, అదే మాకు ఆస్తులు ఇచ్చేసి ఏమి. ఏమండి, అందరూ వచ్చిన వాళ్ళు అనుకుంటారు, ఓహో 1 ఎకరమో 2 ఎకరాలు అమ్మేసుకొని కట్టుకుంటుంది కాబోలు. ఏమండి, బాగానే చేస్తుంది అనుకుంటున్నారు. ఎక్కడండి, దేవుడు తప్ప మనకేముందండి? నిజంగా దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి ఎన్ని పనులు చేసుకున్నా దేవుడు తోడుగా ఉండి చేస్తున్నాడు. కాబట్టి నిజంగా దేవుని పనిలోనే ఆయన పనిలోనే సాగడానికి ఆయన కృప చూపించాడు. ఇది మా నీతి కాదు, మా భక్తి కాదు, ఏమండి ఏది కాదు, ఆయన ఉచిత కృపకి నమస్కరిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవా మీకు వందనాలని చెప్పుకుందాం. ప్రతి విషయంలో కూడా ఏమండి, అదే కనుక అందరూ పూజలు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఏమండి మనం కూడా అలాగే ఉన్నాం అనుకోండి, బాగుంటుందా? నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటాం, ఎంత ఆశీర్వాదం అనిపిస్తుంది. దేవుడు ఆయన ప్రేమికులుగా ఉండడానికి ఆయన కృప చూపించాడు. ఆయన పాదసేవ చేసుకోవడానికి ఆయన భాగ్యం దయచేశాడు. ఏదో పిచ్చికి పిల్లల్లాగా, ఏమండి ఆయన మహాదేవుడిగా ఉంటే, ఏమండి చీమల్లాగా పిచ్చికి పిల్లల్లాగా చక్క సరదాగా ఆయన సేవ చేస్తుంటే, ఆయన కాపుదల ఉంటే, ఆయన భద్రత ఉంటే ఇంకేం కావాలండి? అంతేనా? అదే సంతోషం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి సాక్షి